గమ్యం చేరడానికి ఏమంటే ఇలా వెళ్ళొచ్చా, అలా వెళ్ళొచ్చా, కుందిటెట్టచ్చా, కుందటెట్టచ్చా, ఇన్ని ప్రశ్నలు ఉండవు. ఎప్పుడూ ఈ రెండూ వేసుకో. ఈశ్వరుడు అంగీకరిస్తాడా, గురువుగారు అంగీకరిస్తారా ఈ పని చేస్తానంటే? గురువుగారు ఒప్పుకోరు, చేయకు. భగవంతుడు ఒప్పుకోరు, చేయకు. అంతే. ఒప్పుకుంటాడు, చేసేయి. ఒప్పుకుంటాడో ఒప్పుకోడో అనుమానంగా ఉంది, అప్పటికి ఆప్ చేసి గురువుగారిని అడిగి చెయ్యి. అంతే. అలాగని ఇంకా అస్తమానం అనుమానం ఉందని మాత్రం వెళ్ళిపోక ఆయన ఇంటికి. తెలిసిందా? ఎప్పుడో రావాలి తప్ప అస్తమానం ఎందుకు వస్తుంది అనుమానం? అలా అనుమానం వచ్చింది, ఆయనకి ఖాళీ దొరికే వరకు వదిలేయాలి ఆ విషయాన్ని. అంతేకాని ఇంకా ఇప్పుడు మీరు చెప్పారు కదండి, అదో అనుమానం వచ్చింది మీ ఇంటికి వచ్చేస్తానని మాత్రం అనక, అలా అస్తమానం వెళ్ళిపోతే ఆయనకి ఇబ్బంది కదా, అప్పుడు అది చేయకూడని పనుల్లో ఒకటి. కాబట్టి ఈ పరీక్ష మీరు చేసుకోవడమే భక్తి గమ్య. చేసుకోకపోతే మీకు ఏమిటంటే కష్టం అని అడగచ్చు. మేము అనం, అలా మీరు అనరు. అలా అనేవాళ్ళు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చుంటారు? అలా మేము అనకుండా జీవితం గడుపుతాం. ఏమైనా తేడా ఉంటుందండి అని అడగచ్చు. మీకు శాస్త్రంలో గమ్మత్తు ఉంటుందండి. అసలు ఎవడు ఇది వదిలేస్తాడో వాడు బాగా మెరుస్తున్నట్టు కనపడతాడు. మీరు చూడండి, ధర్మమునందు లేనివాడు, పుణ్యపాప విచక్షణ లేనివాడు, అప్పటికి ఏది కావాలనుకుంటున్నాడో అది అనుభవించేసేవాడు, వాడు చాలా హాయిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ మీరు రామాయణాన్ని కొంచెం చూడండి. రాముడు ధర్మం 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 అని పట్టుకుని 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 రావణ సంహారం చేశాడు. ధర్మం 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 అని సీతమ్మని తెచ్చిపెట్టి కూర్చున్నాడు. ధర్మం 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 అని సీతాపరిత్యాగం చేశాడు. ధర్మం 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 అని శరీర త్యాగం చేశాడు. రావణుడు ధర్మం లేదు ధర్మం లేదు ధర్మం లేదు ధర్మం లేదు అని వేదం చెప్తూ పక్కన పెడుతూ, వేదం చెప్తూ పక్కన పెడుతూ, వేదం చెప్తూ పక్కన పెడుతూ సుఖాలన్నీ అనుభవించాడు. ఆఖరణ పచ్చలకాయ తీపాడు. ఏమంటే చచ్చిపోతే ఏమైంది? ఎప్పుడప్పుడు చచ్చిపోవాలిగా. ఎగిరిపోయాడు రాముడి చేతిలో. ఉన్నన్నాళ్ళు సుఖపడ్డాడా లేడా? సుఖపడ్డాడు కదండి. అని మీరు నన్ను అడిగారు అనుకోండి ఒక ప్రశ్న, ఇప్పుడు నేను ఏం చెప్పాల్సి ఉంటుందంటే అవునండి సుఖపడ్డాడు అని. అప్పుడు నేను ఎందుకు అలా ప్రమాణం తీసుకోకూడదు అని మీరు నన్ను అడిగారు అనుకోండి. అంటే అనడం తేలికే, కానీ అది ఎందుకు కాదో చెప్పు అంటే చెప్పాలి కదా. రావణుడికి గుడి లేదు. రావణుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ నట్టేట మునిగిపోయారు. లంక కాలిపోయింది. రావణుడి పేరు పెట్టుకున్నవాడు ఒక్కళ్ళేడు. మా అబ్బాయికి ఏం పేరు పెట్టమంటారండి అంటే రావణ అని పెట్టండి అన్నాను అనుకోండి, నీ మోహం ఎట్సా అంటారు నన్ను. అంతే తప్ప పెడతారా? ఎవ్వరూ పెట్టరు. ఏమంటే రావణాసురుడి పేరు ఉందని అందరికీ తెలిసి ఎవరైనా పెట్టారండి ఎవరింట్లోనే? ఎవరు పెట్టరు. దశకంఠ శర్మ అని పెట్టామండి మా అబ్బాయికనే ఎవరైనా పెట్టారా? ఆయనలో వేదం చదువుకోవాలని పెట్టామని అంటారా? అనరు. ఎవరు? ఎందుకు అనరు అంటే ప్రవర్తన ప్రధానము. ప్రవర్తన ప్రధానమైనప్పుడు అప్పటికి కొంచెం కష్టంగా ఉన్న శాశ్వతమైన మెరుపు దేనివల్ల అంటే ధర్మం వల్ల. అప్పటికి మెరిసినట్టు కనపడిన శాశ్వతమైన చీకటి దేనివల్ల? అధర్మము వలన. కాబట్టి నాన్న పట్టుకోవద్దు. కాబట్టి నాన్న పట్టుకోవద్దు అన్నా పట్టుకుంటే ఏమవుతుంది? అప్పుడు భక్తి గమ్య అంటే గమ్యం చేరలేదు అని చెప్పడానికి ప్రమాణం ఏమైనా ఉందా? గమ్యము కాని ఏమైనా చేరిపోతారని ఏమైనా ఉందా? ఉంది. అది ఎక్కడుందో తెలుసా అండి? ఈ గమ్య అన్న నామానికి రెండో మార్గాన్ని లలితా సహస్రానికి చిట్ట చివర చెప్పారు. ఇంచుమించుగా చిట్ట చివరిలో ఒక నామంతో చెప్పారు. ధన్య అన్న నామంతో చెప్పారు. ధన్య అంటే ఏమిటో తెలుసా అండి? 4 మార్గముల కింద విడిపోతుంది. ఎప్పుడు? శరీరం కదలికలు ఆగిపోయాక. ఇప్పుడు మీ ఉపాసనని లెక్క పెడతారు. లెక్క పెట్టేటప్పుడు గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? పక్షపాతం వేసేస్తారు మీరని. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఆయన మీద పెట్టుకోడు, మీకే వదిలిపెట్టేస్తాడు. ఎలా వదిలిపెడతాడో తెలుసా అండి? తమాషా. బతికున్నన్నాళ్ళు దేని మీద వ్యామోహం ఎక్కువ ఉండిపోయిందో ఆఖరి ఊపిరి యందు ఆఖరి తలంపు దాని మీదే నిలబడుతుంది. విపరీతమైన భార్యా వ్యామోహం అనుకోండి, ఆఖరి తలంపు భార్య మీద నిలబడుతుంది. విపరీతమైన వ్యామోహం ఐశ్వర్యం మీద అనుకోండి, ఆఖరి తలంపు ఐశ్వర్యం మీద నిలబడుతుంది. విపరీతమైన వ్యామోహం శత్రువు మీద అనుకోండి, వీడిని ఎలా కొంతమందికి అంటుండడమే అలవాటుగా ఉంటుంది. అంటే వాడు ఎలా కనపడుతుండనివ్వండి పైకి,
వాడికి లోపల ఎప్పుడు ఎవరు కనపడుతుంటాడంటే ఎవరినో శత్రువుగా పెట్టుకుంటాడు, వాడే కనపడుతుంటాడు, వాడి గురించి ఆలోచిస్తుంటాడు. వాడు ఎలాగరా వాడు అని ఇలా ఆలోచిస్తూనే ఉంటాడు. ఆఖరికి ఏమవుతుందంటే ఈ ఆలోచన ఎక్కువైపోయి ఆఖరి తలంపు దాని మీదే నిలబడుతుంది. ఇప్పుడు మీరు చూడండి, మా చిట్ట చివరి స్మరణ మీది ఏదో దాన్నే తీర్పు కింద తీసుకుంటాడు ఈశ్వరుడు. నువ్వేనా తలుచుకున్నావు అని అడుగుతాడు. అవునండి తలుచుకున్నాను. దాన్ని బట్టి ఇందులోకి వెళ్ళిపోని పంపిస్తాడు. దీన్ని 4 దారులుగా చెప్తారు. భక్తి గమ్య 4గా విడిపోతుంది. అదే మొట్టమొదటి దాన్ని ఆర్తచింత అని పిలుస్తారు. ఆర్తచింత అంటే ఎప్పుడు తన డబ్బు, తన పిల్లలు, తన ఇల్లు, తన పొలం, తన పాండిత్యం, లేకపోతే తను సంపాదించినటువంటి ఎన్ఎస్సి సర్టిఫికెట్లు, తన ఉద్యోగం, లేకపోతే తన ప్రియురాలు, తన బిడ్డలు, ఇలాంటి వాటి మీద వ్యామోహంతో కానీ శరీరం వదిలిపెట్టేశాడు అనుకోండి, వాడిని ఏం చేస్తారంటే ఈ మాత్రం దానికి నీకు ఇంకా మళ్ళీ మనుష్య శరీరం అనవసరం రా, ఎందుచేత ఇవి పశువులకు కూడా ఉంటాయి ఈ వ్యామోహాలు, చక్కగా నువ్వు నాన్న అందులోకి వెళ్ళు, బాగా అనుభవించవచ్చు, ఇంకా నువ్వు ధర్మం ఏదైనా అనుష్ఠించడం ఈ అల్లరి నీకేం అక్కర్లేదు, ఇందులో అయితే అవన్నీ ఉంటాయి, కొంచెం వినాలి, గురువుగారి దగ్గర జాగ్రత్తగా పాటించాలి, ఇంకా నువ్వు వినను అక్కర్లేదు, పాటించను అక్కర్లేదు, చక్కగా ఏ వ్యామోహం పెట్టుకున్నావో దాన్ని అనుభవించుకో అని చెప్పి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే అందులోకి పంపిస్తాడు. అది ఇది తిరియక్ అని శాస్త్రం. తిరియక్ అంటే కుక్క కావచ్చు, పంది కావచ్చు, పిల్లి కావచ్చు, నల్లి కావచ్చు. బాగా పడుకోవడం ఒక ఆయనకి ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే ఎప్పుడూ పడుకునే ఉంటాడు, చక్కగా ఎక్కడా పడుకుంటాడు, ఉపన్యాసంలో పడుకుంటాడు, పూజలో పడుకుంటాడు. నేను కొంతమందిని చూశాను, పూజ ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు, అని తూలిపోతూ ఉంటారు, ఉపన్యాసాల్లో తూలిపోతారు, బస్సులో తూలిపోతారు, అన్నిటిలో తూలిపోవడమే. ఈ తూలు అలవాటైపోయింది అనుకోండి, మిమ్మల్ని మీరు నిగ్రహించుకోలేకపోయారనుకోండి, నిద్దట్లోనే వెళ్ళిపోతాడు అంతే. అది ఒక్కొక్కసారి నిద్దట్లో ఈశ్వర స్మరణ చేస్తూ వెళ్ళిపోయే మహాపురుషులు ఉంటారు, వాళ్ళకి ఇది వర్తించదు. అందుకే మీ గురువు పరిశీలనం చెయ్యాలనుకున్నప్పుడు ఎక్కువ కళలు ఏమొస్తుంటాయండి మీకు అని అడుగుతాడు. అడిగితే మీరు మీ కళ అబద్ధాలు చెప్పకూడదు గురువుగారి దగ్గర. మేము మీ కళ చెప్పారనుకోండి, కళ బట్టి మీ ప్రస్థానం చెప్పేయచ్చు. మీరు ఒక్కొక్క దీక్షలో ఉండి మీరు ఒక్కొక్క ప్రత్యేకమైన విషయమునందు మగ్నం అయిపోతే మీకు అన్నీ అవే కనపడుతుంటాయి కళల్లో. ఆఖరికి చిత్రం ఏమిటో తెలుసండి, వాసనలు కూడా కొడతాయి నిద్దట్లో. లేచి తడువుకోవాల్సి ఉంటుంది, అదేంటి ఇక్కడ లేదు కదా, కుంకం వాసన వస్తుంది ఏంటని. అంటే కాసేపు ఆ భ్రాంతి ఉండిపోయి లేచాక కూడా ఏమిటి కుంకం వాసన అనుకుని ఏ భార్యను లేపి ఏమిటే ఇంత కుంకం వాసన అంటే, కుంకం వాసన ఏంటండి, కుంకం వాసన ఎక్కడుందండి అంటే, ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగి ఒక 2 నిమిషాలు కూర్చున్నాక ఏమీ ఉండదు. అంటే మనస్సు మగ్నమైపోవడం కాదు, ఇంద్రియాలు కూడా మగ్నమైపోయాయనమాట. అంటే భావన యందు ఏది చూసి ఆ కుంకం వాసనలు పీల్చాడో, నిద్ర యందు మనసు ఇంద్రియం తనలోకి వెళ్ళిపోయిన కుంకం వాసనను చూపిస్తుంది, బయట వాసనని తీసేస్తుంది, అక్కడ తీసి కుంకం వాసనలు ఇస్తుంది. అంటే అంత ధన్యత పొందేస్తున్నాడు అనమాట. ఇలాంటి గమ్యమునందు వెళ్ళిపోగలిగినటువంటి స్థితి దేని బట్టి వస్తోంది అంటే మనసు బట్టి. ఆర్తచింతలో ఉన్నాడనుకోండి, పశువులోకి వదిలేస్తాడు, వెళ్ళి పశువులో పడిపోతాడు. రెండోది దీనికి విరుద్ధం, రౌద్రచింత అంటే. రౌద్రచింత అంటే ఎప్పుడు ఇలా అంటాడు, ఎప్పుడు ఇలా అయిందానికి కాందానికి కూడా అదేంటి ఏడుపి, ఎప్పుడు ఎవరి గురించో ఏడుస్తూనే ఉంటాడు. మీరు చూడండి, కొంతమందిని మీరు పలకరిస్తే 2 రకాలుగానే మాట్లాడతారు వాళ్ళు. మీతో మొదట మాట్లాడడం మొదలెట్టినప్పుడు ఎలా మాట్లాడతారంటే, నేనండి ఓ మంచి కార్యక్రమం చేశాను ఒకప్పుడు నేనేం చేశానంటే, ఆ గుడికి 2 షేర్లు బియ్యం ఇచ్చాను, వీడి ఇచ్చిన జన్మాంతరంలో 2 షేర్లు బియ్యం ఇచ్చాను. నేను రోజు గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటాను. వాట్ ఇఫ్, ఎందుకు అవన్నీ చెప్పడం? నువ్వు రోజు గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నానని చెప్తున్నావు, నువ్వు రోజు అన్నం తిన్నానని చెప్తున్నావా? ఎందుకు అది గుడికి దర్శనం, రోజు గుడికి వెడితే అది నీ అభ్యున్నతి కోసం, ఇంకెందుకు అది అడ్వర్టైజ్మెంట్ వస్తువు ఏం కాదు కదా. మనందరం పూజ చేసుకున్నామండి, పేపర్లో రావాలా? అవసరం ఉందా పేపర్లో రావాలని? అమ్మవారి అనుగ్రహం ప్రధానమా, పేపర్లో రావడం ప్రధానమా? పేపర్లో రావడం ఎందుకండి? అస్తమానం మీరు ఏం చేసినా పేపర్లో పడాలేంటి? పేపర్లో పడ్డం ప్రధానమైతే ఓ పనికి మాలిన పని చేసి కూడా పేపర్లో వేయించుకోవచ్చు.
అది కాదు ప్రధానం. మీరు ఎంత ఆత్మోద్ధరణ పొందుతున్నారో, మీరు 10 మందిని ఎంత నిజాయితీగా మంచి మార్గంలో నడిపిస్తున్నారు, అది మీ ఆత్మసాక్షి. ఎదిగినందుకు వాళ్ళ ఆత్మసాక్షి చాలు, అంతే. కొన్ని విషయాలు పేపర్కి అక్కర్లేదండి. ఇది చదివి ఎవరో పొంగనవచ్చు కుంగనవచ్చు, దానివల్ల మీకేమిటి అభ్యున్నతి? ఇంకోటి తెలుసుకుంటే మీకేమైనా అభ్యున్నత ఉందా? వీళ్ళందరూ బాగా కూర్చున్నారని ఎవడో పేపర్లో తెలియడండి, మీకేమైనా అభ్యున్నత ఉంటుందా? మీకేం ఉండదు. మీరు బాగా కూర్చున్నాం చేసుకున్నాం, మీ తృప్తి మీకు అభ్యున్నతి. వీళ్ళందరూ బాగా కూర్చున్నారు, నేను తృప్తి పడ్డాను, నాకు అభ్యున్నతి చాలు. పేపర్ ఎందుకు దానికి? టీవీ ఎందుకు? అనవసరం. వాడు వచ్చాడు అనుకో, వాడు టోపీ పెట్టుకొస్తాడు, అదో ప్రమాదం. అందరూ భక్తిగా పూజ చేసుకుంటూ ఉంటే అమ్మవారి ఎదురుగుండా వాడు టోపీ పెట్టుకుంటాడు. నిన్న ఎవరో అలా వచ్చాడు, నేను పిలిచే లోపల వెళ్ళిపోయాడు. నేను వెంటనే గోపాలకృష్ణ గారిని పిలిచా, టోపీ తీయమనండి అన్నాను. అవి అలాగే ఉంటాయి. ఎందుకు వాళ్ళు అసలు? వాళ్ళ అవసరమే ఉంది. 10 మందికి అవసరం కాబట్టి లోపల ట్రాన్స్మిట్ చేసావు. టీవీ ఛానల్స్ ఎందుకు? నేనైతే వ్యక్తిగతంగా ఎన్నడూ ఇష్టపడ్డా. ఎందుకు వాళ్ళని అడుగుతాను నేను? వాళ్ళకి మీరు చెప్పేది అక్కర్లేదు. వాళ్ళకి మీరు చెప్పేది వాళ్ళేం వినరు. వాళ్ళు ఎవరికో చూపిస్తారు. ఎందుకు చూపిస్తారో తెలుసా అండి? దాన్ని చాలామంది చూస్తే అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటారు. నేను మీకు నిర్దాక్షిణ్యంగా చెప్తాను, నాకేం భయం లేదు. నా ప్రోగ్రాం ఎవడో టెలికాస్ట్ చేయాలన్న తాపత్రయం నాకు లేదు. ఎందుకు లేదు అంటే, అది ఆత్మోద్ధరణమా? నేను మీకు ఏం చెప్పాను? ఇది నీ గురువు అంగీకరిస్తాడా? ఇది అమ్మవారు అంగీకరిస్తుందా? న్యూస్ పేపర్లో పడలేదు, గురువుగారు రే పేపర్లో ఎందుకు పట్టలేదురా అని నిన్ను ఎప్పుడన్నా అడుగుతారా? ఏమయ్యా నువ్వు చెప్పిన వ్యాఖ్యానాలు పేపర్లో రావట్లేదని అమ్మవారు అడుగుతుందా? నీకెందుకు మరి పేపర్ పిచ్చి? ఏమి టీవీ ఛానల్స్లో ఎందుకు కనపట్టలేదని అమ్మవారు అడుగుతుందా? టీవీ ఛానల్స్లో ఎందుకు కనపట్టలేదని మీ గురువుగారు అడుగుతారా? మరి ఎందుకు నీకు ఆ పిచ్చి? ఈ 2 ప్రశ్నలకే జవాబు కానప్పుడు దాని మీద వ్యామోహం పెట్టుకోవద్దు. అంతే. భక్తి గమ్య అన్న నామం చాలా గొప్ప నామం. అసలు జీవితంలో పట్టుకోవలసిన నామాల, పట్టుకోవలసిన అంటే నేను అస్తమానం అంటూ ఉంటానని మీతో మనవి చేశాను, ఇలాగే అంటానని. వశిన్యాది దేవతలు చేసినటువంటి స్తోత్రం అయి ఉండడం. లలితా సహస్రం వంట పడితే ఒక్క నామం చాలండి, జీవితం మారిపోతుంది. అందుకే ఆ నామం చెప్పేటప్పుడు భక్తి గమ్య అంటారు. మీరు ఈ మాటను కొంచెం జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. మనకి గమ్యము అన్న మాట రోజు వాడుతుంటాం. ప్రతి క్షణం, ప్రతి కాలమునందు, ప్రతి గడియకి గమ్యం మారిపోతూ ఉంటుంది. ఎందుకు మారిపోతుంది అంటారేమో. నేను ఒక ఉదాహరణకి తేలికగా చెప్పాలి అంటే, ఉదయం 10 గంటలకి నేను ఆఫీస్కి బయలుదేరాను అనుకోండి, నా గమ్యం ఏమిటి? ఆఫీస్ని చేరడం. అయిపోయిందా గమ్యం? ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళిపోతే ఇక నా జీవితంలో ఆఫీస్ నుంచి వెనక్కి రాకుండా గమ్యం చేరిపోయాను అనొచ్చా? కుదరదు. అది దాటిపోవాలి. అంటే అక్కడ ఆగడం కుదరదు, ఇంకా దాటాలి. ఆ దాటడం ముందుకైనా అవచ్చు, వెనక్కైనా అవచ్చు, పక్కలకైనా అవచ్చు. కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. అక్కడ ఆగడం కుదరదు. ఎక్కడ నీవు ఆగిపోవో, ఎక్కడ ఇంకా దాటుతావో కదలికలతో. ఇంకా కదలడం అంటే ప్రయాణం. కదలడం ప్రయాణం అయితే, కదలిక ఆగిపోతే గమ్యం కదండి. నేను ఆఫీస్కి బయలుదేరాను అనుకోండి, ఆఫీస్ వచ్చేసింది అనుకోండి, సరదాగా ఉందండి మోటార్ సైకిల్ మీద వెళ్ళడం, అందుకని మళ్ళీ ఇంకా వెళ్ళిపోతానా? ఆఫీస్ దగ్గర ఆగిపోతాను. అంటే కదలిక ఆగితే, ఏది నేను చేరాలనుకుంటున్నానో అక్కడికి నేను చేరిపోతే గమ్యం. మధ్యలో మోటార్ సైకిల్ ఆగిపోయింది అనుకోండి, ఏదో పాడైపోయి గమ్యం చేరినట్టు కాదు, గమ్యం చేరడంలో విఘ్నం వచ్చినట్టు. అప్పుడు మళ్ళీ ఏదో నేను చూసుకుని ప్రత్యామ్నాయం పరిగెడతాను. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయాను, అయిపోయిందా గమ్యం? 1 గంట అయింది, ఆకలేసింది, అన్నం తినాలి. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి అన్నం తినడానికి ఇంటికి వెళ్ళడం గమ్యం. సరిపోతుందా? పెట్టే ఆవిడ ఆఫీసులో ఉంది, అందులో అదో ఉద్యోగం చేసుకుంటోంది, అందుకని అక్కడి నుంచి బయలుదేరి మా ఆవిడ ఆఫీస్కి వెళ్తాను. అక్కడ అది దిగిన తర్వాత దాన్ని మళ్ళీ నా మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుని మళ్ళీ గమ్యం ఇల్లు. అప్పుడు అక్కడి నుంచి ఇంటికి వస్తాను. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత గమ్యం లిఫ్ట్ ఎక్కి 2nd ఫ్లోర్. 2nd ఫ్లోర్లోకి వెళ్ళాక గమ్యం లోపలికి వెళ్ళి ఆ బట్టలు విప్పి స్నానం చేసి ఓ పంచె కట్టుకుని భోజనానికి వెళ్ళి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత గమ్యం అది తినాలి. కడుపులోకి చేరింది, అయిపోయిందా గమ్యం? మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదండి. అంటే మీరు ఎక్కడ ఆగిపోతున్నాను అనుకుంటున్నారు, కానీ ఆగిపోవడం అన్నది లేదు. అది దాటిపోవడానికి. అంటే మనకి తెలుగులో, మనకి వ్యాకరణంలో కామ, ఫుల్ స్టాప్ అని 2 ఉంటాయి.
ఇందులో కామ అంటే కొంచెం ఆగడం కోసం మాత్రమే ఉపయోగిస్తారు. రాముడు, సీత, లక్ష్మణుడు గంగను దాటినారు అన్నారు అనుకోండి, రాముడు అన్నప్పుడు ఆగుతారు కొంచెం, అప్పుడు కామ. లక్ష్మణుడు కామ, సీత కామ, గంగను దాటినారు ఒకటిగా చదువుతారు. కామాలు ఉన్న చోట కొద్దిగా ఆపుతారు, ఫుల్ స్టాప్ అంటారు, బిందువు పెట్టేస్తే అక్కడ వాక్యం ఆపేస్తారు. అలా జీవితంలో మీరు కదిలేటటువంటి కదలికలన్నీ గమ్యమును చేరుట కాదు. ఇవి పైకి గమ్యం చేరిపోయానండి అంటాం, అది కానే కాదు. గమ్యం చేరడానికి ఉపకరణములు ఇవన్నీ. ఇది ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటే ప్రయాణము యొక్క లక్ష్యము మీకు అవగతం. ప్రయాణమునకు లక్ష్యం అవగతము కాలేదనుకోండి, గమ్యం తెలియని ప్రయాణం అండి అయింది అంటారు. గమ్యం తెలియని ప్రయాణంకి గమ్యం తెలిసిన ప్రయాణానికి తేడా ఉంటుంది. నేను సామర్లకోట నుంచి విశాఖపట్నం షటిల్ చేసేవాడిని కొన్నాళ్ళు ట్రైన్లో ఉద్యోగానికి. ఆ రోజుల్లో మేము ఎక్కేవాళ్ళం, మాతో పాటు తెల్లవారకట్ట ప్లాట్ఫామ్ మీద ముష్టి వాళ్ళు కూడా ఎక్కేవాళ్ళు. వాళ్ళు అప్పుడే ఎక్కడం మొదలుపెట్టేవారు రైళ్ళు. వాళ్ళు ఎలా ఎక్కేవారంటే, ఒరే ఇవాళ మీ 5గురు కోరమాండలు ఎక్కేంద్రా అనేవారు. మేము 5గురం ఇవాళ మెయిల్ ఎక్కి చెన్నై పోతాం, మళ్ళీ 2 రోజులు పోయి కలుద్దాం అనేవారు. వాళ్ళకి లక్ష్యం ఏమి ఉండదు. వాళ్ళు అలా కూర్చుని ఉండగా ఎవడో అలా వెళ్ళిపోతున్న పోర్టర్ని కోరమాండల్ 2 గంటలు లేట్ అనేవాడు. అంటే వాడు ఏం చేసేవాడంటే, ఇటువైపు నుంచి ఏదో హైదరాబాద్ వెళ్ళిపోయే రైలు వచ్చింది అనుకోండి, సూపర్ ఫాస్ట్ సిగ్నల్ లేక ఆగింది, అందులోకి ఎక్కేస్తాడు వాడు. వాడికి ఏమిటి హైదరాబాద్ వెళ్తే ఏమిటి, చెన్నై వెళ్తే ఏమిటి, ఏది వెళ్ళినా ఒకటే వాడికి ఎక్కేస్తాడు. ఎందుకంటే వాడికి కావాల్సింది మనుషులు లేని రైలు, గూడ్స్ రైలు మాత్రం ఎక్కడ పడద్ది. ఎందుకు అంటే ఏదో 4 మనుషులు ఉండాలి, ఏదో యాచకత్వం చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, గమ్యం ఏమి ఉండదు. కానీ నేను అలా ఎక్కేయలేను కదా, నేను విశాఖపట్నం వెళ్ళే రైలే ఎక్కాలి. అంటే మీరు ఏ వాహనం పడితే ఆ వాహనంలో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లకుండా గమ్యం చేరడానికి ప్రయాణం చేస్తున్నారు. అలాగే జీవితానికి కూడా ఒక గమ్యం ఉంది, అది మిగిలిన వాటికి లేదు, ఒక్క మనుష్యుడికే ఉంది. అందుకే లలితా సహస్రం అంతా తిరిగి 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 వాలుతుంది, వాలడం అంటారు. ఎటు వాలుతుంది అంటే మనిషి మీదకే వాలుతుంది. కారణం ఏమిటంటే ఇది బోధ. అందుకే లలితా రహస్యనామ స్తోత్రం అంటారు. అంటే ఇది లోపలి విషయం తెలుసుకున్నప్పుడు ఎటు వంగుతుంది అంటే మీ వైపుకే వంగుతుంది. అలా ఎందుకు వంగుతుంది అంటే మిమ్మల్ని ఉద్ధరించాలి కాబట్టి మీ వైపుకు వాలుతుంది ఆ నామం యొక్క వ్యాఖ్యానం. ఇప్పుడు మనం కూడా జీవితంలో ఒక గమ్యాన్ని చేరాలి. ఏ గమ్యాన్ని చేరాలి? ఈశ్వరుణ్ణి చేరాలి. ఈశ్వరుణ్ణి చేరడం గమ్యం అయితే ఈశ్వరుణ్ణి చేరడానికి రైలు ఏమైనా ఉందా? ఈశ్వరుణ్ణి చేరడానికి బస్సు ఏమైనా ఉందా? అంటే మీరు గుళ్ళోకి వచ్చారు కదండి, గమ్యం చేరిపోయినట్టు కాదా? కాదు. ఈశ్వరుణ్ణి చేరడం అంటే ఇక్కడే ఉన్న ఈశ్వరుణ్ణి తెలుసుకుని ఈశ్వరుడిగా నిలబడిపోవడం. ఈ గమ్యాన్ని చేరడం కోసమని ప్రయాణం జరుగుతూ ఉంటుంది. మిగిలిన ప్రయాణములన్నీ ఎన్ని చేసినా చిట్ట చివరి గమ్యమేది? ఇల్లే. మీరు గమనించండి, ఊరెళ్ళారు మళ్ళీ తిరిగి వచ్చేయడానికి ఇంటికి, ఆఫీస్కి వెళ్ళారు ఇంటికి వచ్చేయడానికి, సినిమాకి వెళ్ళారు ఇంటికి వచ్చేయడానికి, ఎక్కడికి వెళ్ళినా చిట్ట చివర ఎక్కడికి వచ్చేస్తారు? ఇంటికి వచ్చేస్తారు. ఈ ఇంటికి వచ్చేసిన ఈ ఇంటిని దాటిపోవడం అన్నది ఉంటుంది. దాటిపోతే గమ్యం అనరు. ఈ ఇంటిని దాటిపోవడం అన్న ప్రసక్తి ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? ఆ ఇంట్లోనే ఉండిపోదామని మీరు ఉండిపోతే కాలం గడవదు. ఆశ్రమ నిర్ణయంలో ఏంటంటే వానప్రస్థంలో మీకు ఇల్లు కాదు, వనంలో ఉండాలి. కాబట్టి ఇల్లు అన్నది కూడా గమ్యమని చెప్పడానికి కుదరదు మనుష్య జీవితంలో. కానీ సనాతన ధర్మంలో ఉన్నటువంటి చాలా గొప్ప విషయం ఏదో తెలుసా అండి? దాటిపోవడానికి వీలు లేనటువంటిది ఒక్కటే ఉంటుంది. అదొక్కటే మీరు ఇక దాటిపోలేరు. అంటే అది దాటి ఇంక వెళ్ళరు. అక్కడికి వెళ్ళి పృష్ఠభాగం చూపించకుండా వెనక్కి రావాలి. గర్భాలయం మీరు గుర్తుపట్టండి. అందుకే ఎంత హడావిడిగా ఉన్న దేవాలయంలో ఎక్కడ ప్రధానమూర్తి ఉంటారో ఆ ప్రధానమూర్తిని చూస్తూ దాటి మళ్ళీ పెరట్లో తలుపు పెట్టి ఆ తలుపులోంచి మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పరు. అలా వెళ్ళకూడదు. ఎలా వెళ్ళాలి అంటే గర్భాలయంలో ప్రధానమూర్తి ఉంటారు, మీరు ఆలయానికి ప్రదక్షిణం చేస్తారు.
ప్రదక్షిణం చేసి ముఖమంటపం అర్ధమంటపం ఇవి దాటి గర్భాలయం దగ్గరికి ఎడతారు. గర్భాలయంలో స్వామిని చూస్తారు. ఒకవేళ మిమ్మల్ని ఏ కారణం చేతనైనా గర్భాలయంలోకి పంపారనుకోండి, గర్భాలయంలో ఉదాహరణకు ఒక శివలింగం దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఈ శివలింగం దాటి మీరు అలా పెరట్లో రోడ్డు వైపుకే వెళ్ళిపోవచ్చు మీ ఇంటికి. కానీ గర్భాలయానికి మాత్రం ఇంకా పెరటి తలుపు ఉండదు. మీ ఇంటికి ఉంటుంది. మీ ఇంటికి పెరటి తలుపు ఉంటుంది తప్పకుండా. వెనక గోడ మూసేసి ఉంచారు, పెరటి తలుపు ఉంటుంది, పక్కలకి తలుపులు ఉంటాయి. అందుకే ఇంటి చుట్టూ తిరిగి ఇంటికి లోపలికి వచ్చే ముందే ఇంటి చుట్టూ ముందు ఆవులు నడిపించి దేవతలు తిరిగారని ఆ గుమ్మడికాయ పగలగొడుతూ కొబ్బరికాయ కొడుతూ ఒక్కొక్క గడప దాటుతాం. కానీ ఒక్క గర్భాలయానికి మాత్రం ఇక పెరటి వైపుకి ద్వారము ఉండకూడదు. అలా ఉండదు. పైగా గర్భాలయాన్ని గది కింద కట్టరు. మన సంప్రదాయంలో సనాతన ధర్మమునందు గర్భాలయం అనేటటువంటిది దానికి ఆగమం ఉంటుంది, ఇలా ఉండాలి అని. అలాగే ఉంటుంది అంతే. అది ఇరుగ్గా ఉండొచ్చు, చూడ్డానికి చాలా చిన్నదిగా ఉండొచ్చు. ఏమంటే ఇప్పుడు చాలా మంది వస్తున్నారు కదా, ఓ 10,000 మంది కూర్చునేటట్టుగా గర్భాలయం పెంచేద్దామండి అంటే అలా కుదరదు. మనిషి ఎంత ఉన్నా గర్భం ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఆలయం కూడా అంతే, గర్భాలయం అలాగే ఉండాలి. ఇప్పుడు రకరకాలుగా కట్టేస్తున్నటువంటి గుళ్ళ గురించి, అవైదికమైన సంప్రదాయాల గురించి నేను ప్రస్తావన చేయట్లేదు. నేను సనాతన ధర్మంలో ప్రక్రియ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఆలయానికి ముందు వైపు పెద్ద ఖాళీ స్థలం ఉంటుంది. ఎందుకంటే భక్తులందరూ అక్కడ కూర్చుంటారు, భగవన్నామని చెప్పుకుంటారు, భక్తులందరూ అక్కడ కూర్చుంటారు, చక్కగా ఈశ్వరానుసంధానం చేసుకుంటారు. కాబట్టి దీనికి పనికొస్తున్నది తప్పించి గర్భాలయం పెరని దాటి మీరు వెళ్ళిపోవడం మాత్రం కుదరదు. ఈశ్వరుణ్ణి దాటి అంటే జీవితమునందు నీకు గమ్యమేదో తెలుసా? ఏది దాటి వెళ్ళడానికి ఇంకా ద్వారం లేదు. ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళే ద్వారం నువ్వు అడక్కు జీవితంలో. అంటే ఇక ప్రస్థానం లేదు, ఎక్కడ ఆగిపోతుంది? ఈశ్వరుణ్ణి చేరుకోవడంతో పూర్తయిపోయింది. అది మీకు సందేశం అయితే మరి ఏ కారణం చేతనైనా గర్భాలయంలోకి వెడితే వెనక్కి రావచ్చా? మరి ఇక్కడ తలుపు ఉందిగా, తలుపులోంచి బయటకు వస్తున్నారుగా, బయటకు వస్తే అప్పుడు దోషం కాదా? అందుకే పృష్ఠభాగం చూపించకు అన్నారు. అంటే వెనక్కి తిరిగి రావడం ఉండదిహ. ఈశ్వరుడిలో చేరిపోతే ఈశ్వరుడు అనబడేటటువంటి గమ్యాన్ని చేరిపోయినవాడు ఇక వెనక్కి రాడు. వెనక్కి రాడు అంటే వాడికి జన్మ లేదు. ఆ జన్మయే పూర్తయిపోయినటువంటి జన్మ. ప్రారంధంతో అది చిట్ట చివరి జన్మ, చిట్ట చివరి దేహత్యాగం తప్ప వేరొకసారి దేహత్యాగం చెయ్యడు. అంటే అసలు దేహంలోకి వెళ్ళడు. ఇది సనాతన ధర్మంలో మీకు బాగా తెలియచెయ్యడం కోసమని గర్భాలయ నిర్మాణం చేస్తారు. ఇది గమ్యము, భక్తి గమ్య. ఇప్పుడు అంటున్నారు నువ్వు ఇది చేరడానికి అంటే ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గం ఏమి? గర్భాలయంలోకి వెళ్ళడానికి మార్గం ఉంటుంది. మీరు ఒక పెద్ద పెద్ద దేవాలయాల్లోకి వెళ్ళారనుకోండి, గర్భాలయం ఎక్కడుంది? ప్రధానమూర్తి ఎక్కడున్నారు? మీరు అడగవలసి ఉంటుంది ఒక్కొక్కసారి. అరుణాచలేశ్వరుడి గుడికి వెళ్ళారనుకోండి, మీకేమి ఇలా చూడగానే లోపలికి వెళ్ళిపోవడానికి అరుణాచలేశ్వరుడి గుడి ఒక్కటే ఉండదు. ఎంత పెద్ద గుడి ఉంటుందో, ఎంత పెద్ద ప్రాకారమో. ఆ పాతాళ గణపతిని, ఆ బయట ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుణ్ణి, గణపతిని ఇవన్నీ దాటి వెడుతుంటే ఎక్కడ గర్భాలయం, ఎక్కడ గర్భాలయం అనుకుంటూ వెళ్ళాలి ప్రధానమూర్తి కోసం. అలా వెళ్ళగా 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 గర్భాలయం చేరుతారు. గర్భాలయం చేరే ముందు ఒక నియమం ఉంటుంది. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈశ్వరుడు ఎవరికి దర్శనం ఇవ్వడో తెలుసా అండి? ఎవరైతే ఈశ్వర దర్శనాన్ని తిన్నగా చేస్తారో వాళ్ళకి ఈశ్వర దర్శనం చేసిన ఫలితాన్ని ఖాతాలో వేయరు. ఈశ్వరుడి దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యాలి ముందు. ప్రదక్షిణం చేసినప్పుడు వాటి ఉపదేవాలయాలు ఉంటాయి. అంటే ప్రధానమూర్తి ఏ సంప్రదాయంలో ఉంటారో, అంటే ప్రధానమూర్తి ఏ తత్వమునకు సంబంధించిన వారో ఆ తత్వమునకు సంబంధించినటువంటి వాళ్ళు అలా ఆరాధించిన వాళ్ళు ఉండాలి గుళ్ళో. అది శివాలయం అనుకోండి, నాయనార్లు ఉంటారు. అది విష్ణువాలయం అనుకోండి, ఆళ్వార్లు ఉంటారు, గరుడు ఉంటాడు, అలాగే నంది ఉంటారు, చండీశ్వరుడు ఉంటాడు. మీరు ప్రదక్షిణంలో వీళ్ళందరినీ సేవించాలి. మీరు ముందు భక్తుల కాళ్ళు పట్టుకోవాలి. భక్తుల కాళ్ళు పట్టుకుని ధ్వజం దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యాలి. నేను వేద ప్రమాణాన్ని అంగీకరించాను, ఆత్మధ్వజాన్ని ఎగరవేశానని. అప్పుడు లోపలికి వెళ్ళాలి.
జీవితంలో కూడా అంతే. గమ్యం చేరడానికి అన్నిటికన్నా ముందు ఉండవలసిన లక్షణం ఏమిటంటే, మిగిలినవి కలిసి విడిపోయినా పర్వాలేదు, జీవితాంతం విడిపోకూడదని కోరుకోవలసినటువంటి ఏకైక సంబంధం ఏది? నాభీ సంబంధం కూడా తెగిపోతుంది, తల్లిదండ్రులతోటి సంబంధం కూడా తెగిపోవచ్చు. ఏ సంబంధం పోకూడదు అంటే, ఒక్క సత్పురుషులతోటి సంబంధాన్ని విడిచిపెట్టుకోకూడదు, గురువుతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఎప్పుడూ త్యాగం చేసుకోకూడదు. గురువు యొక్క అనుగ్రహాన్ని కానీ మీరు జీవితంలో వదిలేసుకున్నారనుకోండి, మిగిలినవి అన్ని తమంత తాముగా దూరం అయిపోతాయి. వాటి కోసం ప్రయత్నం అక్కర్లేదు. ఒక్కసారి కానీ గురువు అనుగ్రహానికి దూరం అయిపోతే మిగిలినవన్నీ తమంత తాముగా జారిపోతాయి జీవితంలో. గురువు గారిని గట్టిగా పట్టుకుని ఉంటే, గురువుగారిని అంటే భౌతికంగా అని కాదు నా ఉద్దేశం, ఆయన మీకు దగ్గరగా ఉండాలని నియమం కూడా లేదు. గురువు యందు విశ్వాసము, గురు పాదముల యందు భక్తి. అందుకే గురువు మూర్తికి పూజ లేదు, గురువుకి ఆయనకి పూజ తిన్నగా ఏం చెయ్యక్కర్లేదు, గురు పాదుకలకే పూజ. గురు పాదుకలకి పూజ ఎందుకు చేస్తారో తెలుసా అండి? పాదం మీద, పాదుక మీద తన పాదం పెట్టి తొక్కుతారు గురువు. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఉన్నారనుకోండి, శంకరాచార్యుల వారు పాము కోళ్ళు వేసుకుంటారు. పాము కోళ్ళు వేసుకున్నప్పుడు దాని మీద శంకరాచార్యుల వారి పాదాలు పెట్టి తిరిగారనుకోండి, వెంటనే ఆయన పాదముల యొక్క ముద్ర పడుతుంది దాని మీద. అంటే ఆ 5 వేళ్ళు, ఆయన యొక్క ఆ పాదపు అంగిలి మధ్యలో ఉన్నటువంటి జాగా, అక్కడ ముద్ర ఉండదు. గట్టిగా ఉన్నటువంటి ఆ పిక్క భాగం, ఇవి ముద్ర కింద పడతాయి. ఇవి ముద్ర కింద పడినటువంటి పాదుక గురువుని వహించింది, గురువుని వహించి ముద్ర వేసుకుంది. ఈ గురువుని ముద్ర వేసుకున్నటువంటి పాదుక తెచ్చి అక్కడ పెట్టుకున్నారు. మీరు గురు పాదుకని పూజ చేశారు అంటే దాని ఉద్దేశ్యం ఏమిటో తెలుసా అండి? మీరు ఎటు వెళ్ళాలో అటు వెళ్ళవలసిన మార్గంలో వెళ్లకుండా ఇంకొక వేపుకు వెడుతుంటే, ఆయన ఎటు వెడుతున్నాడో అటు ఆయన పాదములను రక్షించి తీసుకెళ్లడం తప్ప తమకంటూ వేరు గమ్యం లేకుండా పాదాలు ఆశ్రయించి ఉంటాయి. మీరు గమనించండి, నా పాదుకలకు గమ్యం ఉంటుందా? నా చెప్పులు ఉన్నాయనుకోండి, నేను బయలుదేరాను అని గుర్తు ఏంటంటే, నా చెప్పులు ఇంట్లో కనపడవు. చెప్పులు లేకుండా నేను చెప్పులు వేసుకు బయలుదేరి, కోటేశ్వరారు చెప్పులు లేవంటే కోటేశ్వరారు బయలుదేరిపోయారని గుర్తు. ఇక్కడ కోటేశ్వరారు చెప్పులు ఉన్నాయి ఏంటంటే కోటేశ్వరారు ఉన్నారని గుర్తు కదండి. అలా మీరు గమనించండి, నా మోటార్ సైకిల్ వేసుకుని ఎవరైనా వెళ్ళచ్చు. అప్పుడప్పుడు మా అబ్బాయి వస్తుంటాడు, వాడికి మహా సరదా, కొనుక్కుని కొంచెం అంచు పెద్దది ఉంటే ఆ పంచి అంటే సరదా, వాడు కట్టేసుకుంటుంటాడు. అప్పుడప్పుడు కట్టేసుకుంటే అదేమిట్రా అలా పంచలు కట్టేసుకుంటాం ఏమిట్రా అంటాను. అంటే నాన్నగారండి సరదా వేసి కట్టి, అలా ఎన్ని వాడేస్తావురా పట్టు పంచలన్నీ, సరే అదో ఇది అనుకోండి ఏదో పక్కన పెడుతూ ఉంటాం, మళ్ళీ వాడు వచ్చినప్పుడు కట్టుకుంటూ ఉంటాడు. నా పంచె వాడు కట్టుకోవచ్చు, నా చెప్పులు వాడు వేసుకోలేడు. ఎందుకో తెలుసా అండి? ఊడిపోతాయి, కదిలిపోతాయి. ఏ పాదానికి సరిపడ చెప్పు ఆ పాదానికే ఉంటుంది. గురు పాదుకలలో మీ పాదములు పెట్టలేరు, అవి మీకు పట్టవు. కానీ గురువు ఎక్కి నించున్న చెప్పుల మీద గురువు పాదముద్రలు పడ్డాయి. దానికి ఏం తెలుసు? ఒక్కటే తెలుసు, గురువు గమ్యమునకు ఆ పాదుక రక్షణే తప్ప అవరోధము కాదు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. అది ఆయన ఎటు వెళ్ళనివ్వండి, ఆయన చూసుకోకుండా ముళ్ళ మీద కాలేశారు, అది ఏం చేస్తుందంటే ఆ ముళ్ళు తనుపుచ్చుకుంటాం, పుచ్చుకొని గురువు గారి పాదాన్ని రక్షిస్తుంది. శిష్యుడు ఏం చెయ్యాలి అంటే, గురువుగారు శరీరంలో 10 కాలాలు ఉండేటట్టుగా రక్షించుకుంటాడు. ఎందుకంటే ఆయన లేకపోతే మాకు దిశ చెప్పేవాడు ఎవరు? అందుకు రక్షించాలి గురువుని. అంతకు మించి ఏ ప్రయోజనానికి గురువు రక్షణ కోరకూడదు తప్ప, ఇంతకు మించి వేరు ఆర్థిక ప్రయోజనాలని ఎన్నడూ గురువు ఆశించనూకూడదు. శిష్యుడు కోరుకోవలసింది కూడా 10 కాలాలు ఈయన శరీరంలో చల్లగా ఉండడానికి మనం ఏం చెయ్యాలి? ఈ పాదుకకున్న లక్షణం ఏమిటంటే, గురుగమ్యమే పాదుక యొక్క గమ్యము. గురువుగారు ఎక్కడికెడతారో పాదుక అక్కడికే వెళ్ళిపోతుంది. మీరైతే నన్ను ప్రశ్న ఇయ్యచ్చు, ఏమండి అలా అయితే మీరు కట్టుకున్న పంచెకి కూడా గమ్యం అదే కదా అని నన్ను మాట అడగచ్చు. పంచెకి పాదుకకి ఒక తేడా ఉందండి. పాదుకలు చెప్పులు వేసుకొచ్చి ఆ ఒక్క
ఒక్కటే నాతో ఈ ప్రాంగణంలోకి రావు. నేను మా దొరగారి కారులోనే వదిలేస్తాను. వదిలేసి నడిచి వచ్చేస్తాను. నడిచి వచ్చేసి ఇక్కడ కూర్చుంటాను. నేను మళ్ళీ వెళ్ళి బజారుకి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకుంటాను. అప్పుడు చెప్పులు విప్పను. మోటార్ సైకిల్ మించి దిగినా, ఒకవేళ కారులోంచి దిగినా చెప్పులతో పెడతాను. అంటే రైతు బజారులో తిరగడానికైతే మేము పనికొచ్చాము, అయ్యప్ప స్వామి గుళ్ళోకి రావడానికి మేము పనికిరామన్నమాట అని అవి నా కాళ్ళని కరవవు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఈ పనియే చెయ్యి, ఇంతకన్నా నువ్వు ముందుకి రావద్దు అన్నారనుకోండి, ఓ గురువుగారు అలా అన్నారంటే ఏదో ఉంది, నాకు ఈ పని శ్రేయస్సనమాట అని ఎవడు చేస్తాడో వాడు గురు పాదుక. తప్ప వాడు నన్ను ఇక్కడ వరకే అంటాడేంటండి అన్నాడు అనుకోండి, గురువు కాలు కరిచిన చెప్పు గురువు వదిలేస్తాడా చెప్పు, ఆ చెప్పి వేసుకోరు, కాలు పుండెడుతుంది. పైగా గురువు గమ్యం చేరడం ఆ పాదాలతో నడిచాడు. ఆ నడిచిన పాదముల యొక్క ముద్రలా చెప్పుల మీద ఉన్నాయి. గురువు యొక్క ప్రస్థానం, గురువు గారి యొక్క పద్ధతి ఎలా ఉంటుంది అన్నది ఎవరి వల్ల తెలుస్తుందంటే శిష్యుల వల్ల తెలుస్తుంది. అందుకే ఆంతరంగికంగా ఉండే శిష్యులతో అప్పుడప్పుడు గురువు మనసు విప్పి మాట్లాడాలి. కొన్ని మీరు ఇలా ఉండకండు స్మా, మీరు ఇలా చేయకండు స్మా అని బిడ్డలకి చెప్పినట్టు చెప్పాలి. అలా చెప్పకపోతే ఏమవుతుందంటే గురువుకి శిష్యులకి మధ్యలో అగాధం వస్తే గురువు గారి ప్రతిష్ట శిష్యుల వల్లే మంట కలుస్తుంది. శిష్యుల్ని, పిల్లల్ని తయారు చేసుకున్నంత ప్రేమతో గురువు శిష్యుల్ని తయారు చేసుకుంటాడు. అంత ప్రేమతో చూస్తాడు. అందుకే గురుపత్ని శిష్యులకి అన్నం పెట్టడం అన్నది కూడా వచ్చింది మన సనాతన ధర్మంలో. అసలు సనాతన ధర్మంలో అందుకే ఏది మొదలెట్టినా గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అయ్యా నేనా చెప్పేవాడిని, మీరు ఇక్కడే సింహాసనం మీద కూర్చుని పాదపీఠం మీద మీ మణిపాదుకలతో కూర్చుని ఉంటే ఆ పాదుకలు పలికిస్తున్నాయండి నాతో, నేను కాదు పలుకుతున్నవాడిని, మీ పాదములు నన్ను అనుగ్రహిస్తున్నాయి అని గురువుకి నమస్కరిస్తాం. అయిపోగానే మళ్ళీ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై. గమ్యమును చెప్పేవాడు గురువు. మీకు రోడ్డు మీద ఇండికేటర్స్ ఉంటాయి, ఇలా వెడితే అన్నవరం, ఇలా వెడితే ఏదో రాజమండ్రి. అలా జీవితమునందు మిగిలిన గమ్యములన్నీ మీకు తెలుస్తాయి. అన్నవరం వెళ్ళాలంటే అన్నవరం అన్న బోర్డు బస్సు ఎక్కితే చాలు. కానీ జీవితంలో ఈశ్వరుణ్ణి చేరుకోగలిగినటువంటి గమ్యాన్ని మాత్రం చెప్పడానికి అటువంటి బస్సులు, రైళ్లు లేవు. ఆ దిశానిర్దేశకత్వము తన వాక్కులతో చెయ్యగలిగిన ప్రజ్ఞ ఎవరి యందు భాషించిందో, ఎవరు ఈశ్వరానుగ్రహాన్ని అలా పొందాడో ఆయన మాత్రమే గురువు. ఆయన త్యాగమూర్తి అయి ఉండాలి తప్పించి ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం వెంపర్లాడేవాడు కాకుండా ఉండవలే. అందుకే అటువంటి గురువు గమ్యాన్ని చెప్తాడు, ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళు. అందుకే నిరంతర బోధ చేస్తాడు. ఎప్పుడూ భగవంతుడి గురించి అవకాశం వస్తే మాట్లాడతాడు, అవకాశం వస్తే మాట్లాడతాడు. ఒక్కొక్కసారి ఇలా మాట్లాడతాడు, ఒక్కొక్కసారి గట్టిగా మాట్లాడతాడు, ఒక్కొక్కసారి మెల్లగా మాట్లాడతాడు, ఒక్కొక్కసారి నవ్వించి మాట్లాడతాడు. ఎందుకు అలా మాట్లాడాలి అంటే బుజ్జగించి, నచ్చజెప్పి, లాలించి, బతిమాలి, మొత్తం మీద ఆ పదంలోంచి జారిపోకుండా శిష్యుని నడిపించాలి. ఏమి నీకు ఆ ప్రారంధం? కారుణ్యమే, కేవల ప్రేమ దానికి కారణం. అది తప్ప ఇంకొకటి ఉండదు. ఈ అనుబంధం చెప్పేది ఏది ఉందో అది ఆ పాదము, పాదుక. ఈ పాదుకను అక్కడికి తెచ్చి పెట్టుకుంటే మీ అహంకారం అణిగిపోతుంది. అహంకారం అణిగి గమ్యం వైపుకి నడవడానికి గురుపాదుక ఇంట్లో పెట్టుకుంటారు. పెట్టుకుని గురుపాదుకలకి నమస్కారం చేస్తారు. అందుకే గురుపాదుకలు ఇవ్వండి అంటే పాదుకలు ఇచ్చేసి పట్టుకెళ్ళిపోండి అనకూడదు. గురుపాదుక వైభవాన్ని చెప్తారు. పాదుక అంటే ఇది, నువ్వు కూడా అలా ఉంటావా? అలా ఉంటానన్న వాడికి పాదుకలు ఇవ్వాలి తప్ప పాదుకలు తెచ్చి పూజామందిరంలో పెట్టి తన సొంత అభిప్రాయాలతో తిరిగేవాడికి పాదుకలు ఎందుకండి? అలా ఉండవు. మీరు చూడండి, ఇంతంత పెద్ద పీఠాలకి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు. నేను బొంబాయి వెళ్ళాను ఉపన్యాసాలు చెప్పడానికి. శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను. దర్శనం చేసుకోవడానికి వెడితే ఆ రోజుల్లో మహానుభావుడు ఎవరితో మాట్లాడటం లేదు. కానీ కాకినాడ నుంచి వచ్చారండి కోటేశ్వరారు అంటే నా యందు వారు దయ చూపించి
ప్రత్యేకంగా ఒక గదిలో నాకు ఒక 40 నిమిషాలు మాట్లాడి నన్ను అనుగ్రహించారు. అలా అనుగ్రహిస్తున్నప్పుడు నేను లోపలికి వెళ్తున్నప్పుడు ఆయన ఉన్న మందిరం దాకా అందరూ వెళ్ళరు కదా లోపలికి, ఎక్కడో బయటే కూర్చుంటారు. లోపలికి రమ్మన్నారు కాబట్టి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను చూసి తెల్లబోయింది ఏమిటో తెలుసా అండి? ఆ శృంగగిరి పీఠంలో ఉన్నటువంటి గురు పరంపరలో గురువులు వేసుకున్నటువంటి పాదుకలన్నీ కూడా సమున్నతమైన ఆసనాల మీద పెట్టబడి పూజింపబడి ఉన్నాయి. ఇప్పటికీ శృంగగిరి పీఠాధిపతులు చేసే పని ఏమిటై ఉంటుందో తెలుసా? గురువుల యొక్క అధిష్టానాల చుట్టూ తిరుగుతూ ఉంటారు ప్రదక్షిణాలు. లేవగానే అధిష్టానానికి ప్రదక్షిణం, సాయంకాలం అధిష్టానానికి ప్రదక్షిణం. అందుకే ఇప్పటికీ శృంగగిరిలో సద్గురు నివాస్ అంటే పీఠాధిపతులు ఉండే ప్రాంతం ఎక్కడుంటుందో తెలుసా అండి? శారద కన్నా దగ్గరగా వాళ్ళ గురువుల యొక్క అధిష్టానాలకి దగ్గరగా ఉంటుంది. ఆ పక్కనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడో రాత్రి ఏదో జ్ఞాపకం వచ్చిందనుకోండి, లేచి వచ్చి దానికి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. చంద్రశేఖరేంద్ర భారతి ఎప్పుడు ప్రదక్షిణం చేస్తూ ఉండేవారు. ఆ గురువే తల్లి, గురువే తండ్రి, గురువే దైవం. అది పాదాలు పట్టుకోవడం అంటే. పాదాలు పట్టుకోవడం అన్న మాటకి అర్థం అది. అందుకు పట్టుకుంటారు. పాదము పాదుక అహంకార రాహిత్యము చేయించగలిగినటువంటి దిశానిర్దేశకత్వము, గమ్యమును చేర్చగలిగినటువంటి కారుణ్య సహిత ఈశ్వర రాశీభూత శక్తి గురు రూపమునందు ప్రచోదనమైతే దానికి మాత్రమే పాద నమస్కారం. ఇతరుల్ని గురు శబ్దంతో పిలవరాదు. గురు శబ్దం ఎవరికి వర్తిస్తుంది అంటే ఒక్క ఈశ్వర దర్శనం వైపుకి, ఆత్మదర్శనం వైపుకి ఎవరు నడుపుతారో ఆయనే గురువు. అంతేకాని సైకిల్ చక్రంలో గాలి కొట్టేవాడిని పట్టుకుని గురు గాలి కొట్టనకూడదు, గురు కాఫీ తాగనకూడదు. ప్రతివాణ్ణి పట్టుకుని, పనికి మాలిన వాళ్ళందరినీ పట్టుకుని మీరు గురువు గురువు అన్నారనుకోండి, అప్పుడు మీరు గురు శబ్దాన్ని అవమానం చేసినట్టు. కుకారశ్చంధకారస్థో రుకారస్థం నిరోధకృత. అంధకారమును తీయగలిగినటువంటి వాగ్వైభవం ఎవరికున్నదో ఆయన ఒక్కడే గురువు. ఎవడు గమ్యాన్ని చెప్తాడో వాడొక్కడే గురువు తప్ప మిగిలిన వాళ్ళు గురువులు కారు. గురు శబ్దము చేత పిలవబడడానికి అర్హత ఉండదు వాళ్ళకి, అలా పిలవబడరు. అందుకే గురువులు 5గురికి మాత్రమే అలా పిలవబడతారు. సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని 5గురు ఉంటారు. సూచక గురువు అంటే మీకు చిన్నతనంలో పాఠాలు నేర్పినటువంటి మాస్టర్. అసలు అక్షరాలు కూడా రాని రోజుల్లో అక్షరాలు నేర్పారు కాబట్టి మీరు చదువుకోగలిగారు. ఆయన్ని గురువు గారు అనొచ్చు. అంటే మీకు పాఠం చెప్పిన ఆయన చిన్నతనంలో ఎప్పుడైనా కనపడితే చెప్పులు విప్పి నమస్కారం చేయాలి. అందుకని ఆయన్ని సూచక గురువు అంటారు. అలాగే వాచక గురువు అని ఒకరు ఉంటారు. వాచక గురువు తర్వాత వచ్చేటటువంటి వాచక గురువు ఆశ్రమంలో పెద్ద గురువు గారు లోపల కూర్చుని ఉంటారు. మీకు ఆశ్రమ నియమం చెప్తారు ముందు. ఏమంటే చొక్కాతో లోపలికి వెళ్ళకూడదు, చొక్కా బనీను తీసేసి లోపలికి వెళ్ళాలి. ఒకవేళ మీరు అలా తీయడం ఇష్టం లేకపోతే లోపలికి వెళ్ళి దర్శనం చేయకూడదని చెప్తారు. అలా లోపలికి వెళ్ళి మీరు దర్శనం చెయ్యాలని మీకు ఆశ్రమంలో నియమాలు చెప్పేటటువంటి ఆయనని సంప్రదాయం అంతా తెలిసి ఉంటాడు కాబట్టి సూచక గురువు అంటారు. అలాగే వాచక గురువు, సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు అని ఉంటారు. బోధక గురువు అంటే మంత్రోపదేశం చేసినటువంటి గురువు. ఈయన ఆత్మోద్ధరణ చేస్తాడు. ఈయన సాధారణంగా ఉపదేశం చేసిన వారు ఈశ్వరుణ్ణి చేరే మార్గం కూడా చెప్పగలిగిన వారై ఉంటారు. ఆ మార్గనిర్దేశకత్వం చేస్తారు కాబట్టి ఆయన ఇప్పుడు 3వ స్థాయిలో పెద్ద గురువు అయి ఉంటాడు. ఈయనకి మీరు పూజలో కూడా నమస్కారం చేయొచ్చు. మీరు ఇంట్లో శుభకార్యమునందు కూడా ఆయనకి నమస్కారం చేసుకోవచ్చు. ఇంట్లో ఏ పని మొదలెట్టే ముందు నమస్కారం చేయొచ్చు. బోధక గురువు, సూచక గురువు, వాచక గురువు ముగ్గురు అక్కడ నిలబడి ఉన్నారనుకోండి, పరమ గురువులు వచ్చారనుకోండి, అప్పుడు ఈ ముగ్గురి కన్నా ముందు నమస్కారం వాళ్ళదై ఉంటుంది. అంటే శిష్యుడు ఈ ముగ్గురితో కలిసి 4గురు కలిసి ఆయన కాళ్ళ మీద పడతారు. ఎవరా పరమ గురువు? వారే చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి ఉన్నారే, అటువంటి మహాపురుషులు ఆదిశంకరాచార్యుల వారు, మహానుభావులు, ఒక చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు, ఇటువంటి వాళ్ళని ఒక భగవాన్ రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, ఇలాంటి వాళ్ళని పరమ గురువులు అంటారు. వెళ్ళకూడని మార్గాలు చెప్తారు కొంతమంది.
వాళ్ళని తెలియక ఏమంటారంటే గురువుగారు గురువుగారు అంటుంటారు. కానీ శాస్త్రం అంది గురువులా కనపడి గోతులో తోస్తాడు కాబట్టి నిషిద్ధ గురువు అంది. నిషిద్ధ మార్గం చెప్తాడంటే ఏ మార్గంలో వెళ్ళకూడదో ఆ మార్గం అని చెప్పి పంపిస్తాడు. ఇక వాడు కదలడు. ఎందుకు కదలడు? వెళ్ళి గోతులో పడతాడు, తిరియక్కవుతాడు. అందుకని ఆయన గురువే, కానీ నిషిద్ధ గురువు, వెళ్ళకూడని మార్గం నీకు చెప్తాడు. ఈ నలుగురిని ఆశ్రయించాలి తప్ప నిషిద్ధ గురువును ఆశ్రయించరాదు. శాస్త్రం ఎంత గంభీరంగా మాట్లాడుతుందో తెలుసు చూడండి. ఎందుకంటే మరి ఆయన దగ్గరకు కూడా వెళ్ళిపోయి ఏదో చాలా గొప్పగా ఏదో సాధించి చనుకుని వెళ్ళి నమస్కారం చేసేసి ఆయన వెంట తిరుగుతున్నారుగా. అందుకని నిషిద్ధ గురువుని వేసేశారంటే అవైదికమైన విషయములు బోధ చేస్తాడు, అది కూడా నిషిద్ధ గురువు. కాబట్టి ఇప్పుడు గమ్యమును చేరుట అన్నది ఎక్కడ మొదలు? గురువు గారి యొక్క బోధ దగ్గర మొదలు. ఇప్పుడు గురువు గారి బోధ వినడము అంటే దాని ఎందు ఏముంటుంది? ఏమిటండి వాడి మాటలు నేను వినేది? వాడికి 2 కళ్ళు ఉన్నాయి, నాకు 2 కళ్ళు ఉన్నాయి. వాడికి 2 ముక్కు కన్నాలు ఉన్నాయి, నాకు 2 ముక్కు కన్నాలు ఉన్నాయి. వాడు ఆఫీస్కి వెళ్తాడు, నేను ఆఫీస్కి వెళ్తాను. వాడు అన్నం తింటాడు, నేను అన్నం తింటాను. వాడు పెన్నట్టుగా రాస్తాడు, నేను పెన్నట్టుగా రాస్తాను. వాడు చెప్పులు వేసుకొస్తాడు, నేను చెప్పులు వేసుకొస్తాను. వాడు మోటార్ సైకిల్ మీద వస్తాడు, నేను మోటార్ సైకిల్. వాడికి నేను నమస్కారం పెట్టేది ఏమిటి? వాడి మాటలు నేను వినేది ఏమిటి అని అన్నారనుకోండి. అలా అన్న ఉత్తర క్షణంలో మీకు అవతల వారిని ఎందుకు గౌరవించాలి అన్న కోణం చూడగలిగినటువంటి లక్షణము ప్రచోదనము కాలేదు. మీకు ఏవి సమానం ఒక్కటే మాత్రమే గోచరిస్తున్నాయి అంటే అహంకారమే నిలబడింది. మీకు నమస్కారం చెయ్యాలన్న ధర్మము గోచరించలేదు. ఇది చాలా గమ్మత్తుగా ఉంటాయండి లోకంలో, అంత తేలిగ్గా ఉండవు చెప్పడానికి. ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తుంటాను. నేను ఉపన్యాసం చెప్పేసిన తర్వాత ఇక్కడ నేను ఎత్తు మీద కూర్చుంటాను. రేపు నేను ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు ఎక్కడ లోపల కూర్చున్న పెద్ద పెద్ద ఆఫీసర్ల సంగతి వదిలేయండి. ఇప్పుడు నేను ఎక్కడ పని చేస్తున్నానో అక్కడ నా మీద ఒక ఇమీడియట్ సూపర్వైజర్ ఉంటారు. అంటే నా మీద నా పనిని గమనించి నువ్వు ఈ పని చేయవయా అని నాకు చెప్పడానికి ఇమ్మీడియట్గా నా మీద ఒక బాస్ ఉంటారా ఉండరా? నాకు ఇంట్లో తల్లి తండ్రి ఉన్నట్టే ఇమ్మీడియట్ బాస్ ఒకరు ఉంటారు. ఆ ఇమ్మీడియట్ బాస్కి నేను నమస్కారం చేయడంలో ఎంత మాత్రము అనుమానపడ్డం కానీ అహంకారం పడ్డం కానీ నాకు ఉండకూడదు. సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు కానీ రాఘవరావు గారిని వస్తుంటారు. ఆయన నాకు ఇమీడియట్ బాస్ ఆఫీస్లో. రాఘవరావు గారు ముందుకు కూర్చుని ఉంటారు, నేను వెనక్కి వెడుతుంటాను సంతకం పెట్టడానికి. రాఘవరావు నమస్కారం సార్ అంటాను. అలా అనడానికి నేను వెనకంజ వేశాను అనుకోండి, ఉత్తర క్షణంలో నా ధర్మం మంట కలిసిపోతుంది. అంటే నాకేం తెలియదు అనమాట, అహంకారం. ఇక్కడ నేను గురువుని ఒక మంచి పీఠం మీద కూర్చుని ఉండొచ్చు, మీకు చెప్పచ్చు. ఇదే సభలో రాఘవరావు ఉంటే కింద కూర్చుని ఉండొచ్చు. కానీ రేపు నేను ఆఫీస్కి వెడితే ఆయన నాకు నమస్కారాలు పెట్టాలి కానీ నేను కింద కూర్చున్నారు, ఈయనకి నేను నమస్కారం పెట్టడం ఏంటని నేను అనుకున్నాను అనుకోండి, పతనం ఆయనకి కాదు నాకు. ఒకవేళ నేను వెళ్ళేటప్పటికి ఆయన ఉండరు, ఒక్కొక్కసారి ఉండరంటే ఏ కంప్యూటర్ రూమ్లోనే ఉంటారు. నేను కూర్చుని ఏదో ఎవరితోనో మాట్లాడుతుంటాను, మాట్లాడుతుంటే ఆయన వెనక నుంచి వస్తూ గురువుగారు నమస్కారం అంటే ఇప్పుడు ఆయన 10 మెట్లు పైకి ఎక్కినట్టు. ఎందుకని? ఆయన నన్ను సబార్డినేట్గా చూడలేదు, అప్పుడు కూడా ఆయన నాలో ఒక గురుత్వాన్నే చూసి నమస్కారం చేస్తున్నారంటే తన పొజిషన్ సాక్రిఫైస్ చేశాడు ఆయన. ఇప్పుడు నేను పెట్టక్కర్లేదురా, ఈయనే నాకు నమస్కారం సార్ అనాలి అని అనుకోవట్లేదు, ఆయనే నాకు నమస్కారం నమస్కారం గురువుగారు అంటారు. అంటే ఇప్పుడు చూడండి, అలా అనవలసిన అవసరం లేనివాడు అలా అంటున్నాడు అంటే భగవంతుడి అనుగ్రహం కలుగుతోందని గుర్తు. అంటే ఎవరు నమస్కారం పొందాలో అది పొందడానికి ఇష్టపడక తాను నమస్కరిస్తున్నాడంటే అక్కడ ఎంత వినయం వచ్చింది. భక్తికి వినయము ప్రాతిపదిక. మీరు పట్టుకోగలిగారా? భక్తి గమ్య అంటే ఏమిటో తెలుసా అండి? ఈ గమ్యమునకు చేరడానికి ముందు మార్గం ఇది. అన్నవరం వెళ్ళేవాడు అన్నవరం అని బోర్డు చూసి బస్సు ఎక్కినట్టు ముందు నీకు వినయం రావాలి. నీకు వినయం ముందొస్తే ఆనాడు నీకు ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి మార్గంలో ప్రయాణము ప్రారంభమైనదని గుర్తు. అందుకే శంకరాచార్యులు వారు షట్పదీ స్తోత్రం చేస్తే ముందు వినయము కలుగుగాక అంటూ ప్రారంభం చేశారు. ఇప్పుడు ఈ వినయము చేత ఏమవుతుంది? మార్గంలో
ప్రస్థానం మొదలు పెడతాడు. ఇప్పుడు దీనికి అన్నవరం వెళ్ళినట్టు బస్సు ఎక్కడమో, ఆఫీస్కి వెళ్ళినట్టు ఒక్క చోటికి వెళ్ళడమో ఉండదు. ఎక్కడెక్కడికి వెడుతున్నా, ఏవేవి చేస్తున్నా మీరు ఆ గమ్యానికే వెళ్ళిపోతారు. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. నేను ఆఫీస్కి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, అనుకుంటే నేను ఇటు వెళ్ళాలి మెయిన్ రోడ్లో, నేను ఇటు వెళ్ళడం మానేసి ఇవాళ అలా పోదామని అలా పోయాను అనుకోండి, నేను ఒక్కనాటికి వెళ్ళలేను. ఈ రోడ్డు బాగులేటే ఆ రోడ్డు పోదాం, సరదాగా బాగుంది ఆ రోడ్డు చక్కగానే వెళ్ళాను అనుకోండి, నేను మా ఆఫీస్కి వెళ్ళను. ఎటో ఒకటి ఎడితే మీరు బాహ్యంలో గమ్యం చేరరు. ఎటువైపుకి వెళ్ళినా వినయంతో గురువుని అమ్మవారిని పట్టుకుంటే మీరు చేరేది ఆ గమ్యమే, ఈశ్వరుణ్ణి. ఇది భక్తి గమ్య అన్న మాటకు అర్థం. అంటే వినయము మొదట పట్టుకుని, అందుకే నేను ఇవాళ సభా ప్రారంభం చేస్తూ పట్టుకున్న మొదటి అంశం ఇది. రోజు ఇక్కడ కనపడే వాళ్ళు అక్కడ కనపడ్డా మమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టారనలేదు అంటే మీరు ముందు వినయమును పొంది ఈశ్వరానుగ్రహమును పొందినారు అని చెప్పాను నేను. కాబట్టి ఇప్పుడు ఆ వినయం ఏర్పడడం, ఏది చేస్తున్నా ఎటు వెడుతూ ఉండండి, అంటే ఆఫీస్కి వెడుతూ ఉండండి, ఇంట్లో ఉండండి, అన్నం తినండి, భార్యతో ఉండండి, బిడ్డలతో ఉండండి, పెళ్లిళ్ళు చక్కగా పిల్లల పెళ్లిళ్ళు చేస్తూ ఉండండి, మనవలకి బాలసార చేయండి, అక్షరాభ్యాసం చేయండి, వెంకటాచలం వెళ్ళండి. ఏది చేస్తున్నా ఒకటి మర్చిపోకు అంది శాస్త్రం. అందుకే మనం ఏది ముట్టుకున్నా మనంతా మనం పెట్టుకోం. మీరు చూడండి, ఇది నేర్పుతారు మనకి. మీరు ఏమీ లేదండి అని కొత్తగా మనం చేసుకుంటున్నది ఏమిటంటే అంటే ఓ లుంగి పంచె కొనుక్కున్నాడు ఆయన. ఏం పెద్ద పట్టు పీతాంబరం ఏం కాదు, ఓ లుంగి పంచె ఓ 50 రూపాయలు ఇటు తెచ్చుకున్నాడు. ఆ లుంగి పంచె తిన్నగా కట్టుకోడు, భార్యకి ఇచ్చి కొంచెం పసుపు పెట్టి అంటాడు. భార్య పసుపు పెట్టిస్తుంది, అప్పుడు లుంగి కట్టుకుంటాడు. ఓ బనీను ఓ పసుపు పెట్టించుకుంటాడు. కొత్తగా ఓ వస్తువు కొన్నాడు, పసుపు పెట్టుకుంటాడు. కొత్తగా ఓ గొలుసు చేసుకుంటున్నాడు, అమ్మవారికి పెట్టి తను పెట్టుకుంటాడు. ఏది చేసినా మీరు ఏది అనుభవించినా ఏం చేస్తున్నారు? పసుపు పెట్టి మీరు పెట్టుకుంటున్నారు. అలాగే మీరు ఏది చేసినా ఇది ఈశ్వరుడు అంగీకరించే పనే కాదా? అంతే భక్తిగమ్య అంటే. ఈ ఒక్క ప్రశ్న వేసుకుంటూ ఉండు, నేను ఈ పని చేశాను గురుగారు అని చెప్పి వెళ్ళి మా గురుగారికి చెప్తే షహబాష్ అంటారా? అదే నువ్వు చేసిన పని అంటారా? దీనికి ఇంకొక సాక్ష్యం అక్కర్లేదని చెప్పింది శాస్త్రం. నీవు చేసిన పనుల వలన నీ గురువు గౌరవింపబడితే, ఎప్పుడైనా నా గురువు గారి దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి, ఒరే నాయన నీ వల్ల నాకు గౌరవం వచ్చిందిరా అన్నారు అనుకోండి, నేను సరైన మార్గంలో ఉన్నానని గుర్తు. ఒరే నువ్వు కొంచెం మార్గం మార్చుకోవాలి, 10 మంది వాడిని అలా ఎలా తయారు చేశారు మీరు నన్ను అడుగుతున్నారా అన్నారనుకోండి, నేను సిగ్గుతో తలంచుకోవాలి. అంటే గురువు చేత ఇది తిరస్కరింపబడవలసిన పని కాదు, ఈశ్వరుని చేత తిరస్కరింపబడవలసిన పని కాదు. ఈ జవాబు మిమ్మల్ని తృప్తిపరిస్తే మీరు చేసేయచ్చు. అంతేనండి భక్తి అంటే. మీకు నేను ఇవాళ ఒక పెద్ద క్లూ అందిస్తున్నా. నేను మీకు తేలిగ్గా ఉదాహరణ చెప్పాలంటే, ఎవరికో చెప్పడం, ఎవరి మీదో పెట్టుకోవడం ఎందుకు, నా మీదే పెట్టుకుంటాను. నేను ఇక్కడ ఒక 100 రూపాయల కాగితం కనపడింది అనుకోండి, లేకపోతే ఓ 1000 రూపాయల కాగితం, అందరూ వెళ్ళిపోయారు, నేను లోపల గదిలో మాట్లాడి ఇలా వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే నేను ఒక్కడనే ఉన్నాను, ఇంకా ఇప్పుడే వచ్చేస్తానండి గురుగారు, అయ్యో మీకు ఇద్దాం అనుకున్నాను, 2 దానిమ్మ పళ్ళు ఉన్నాయి లోపల మర్చిపోయాను, గోపాలకృష్ణ గారు లోపలికి వెళ్ళారు, బయటికి వస్తున్నాను, 1000 రూపాయల కాగితం ఉంటుంది అక్కడ. ఇప్పుడు నేను ఆ 1000 రూపాయల కాగితం తీసుకుని జేబులో పెట్టేసుకుందాం అని అనుకున్నాను అనుకోండి, ముందు మనసు అదే చెప్తుందండి, అయ్యో దాన్ని అలా వదిలేయి అని ఒక్కనాటికి అందం, తీసుకో అంటుంది. అనగానే నేను ఇలా 1000 రూపాయలు తీసేసుకున్నాను, గుళ్ళో దొరికింది అని చెప్తే గురువుగారు ఒప్పుకుంటారా? అలా ఎందుకు తీసుకున్నావు అంటారు. జగదంబ నన్ను పిలిచి ఎక్కడికి రా 1000 రూపాయలు అని అడిగితే, నేను అమ్మ గుళ్ళో దొరికింది పట్టుకుపోతున్నానంటే అమ్మవారు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. డోంట్ టేక్ ఇట్, తీసుకోకండి. గోపాలకృష్ణ గారిని పిలిచి 1000 రూపాయలు దొరికేది ఎవరితో కనుక్కోండి, ఇచ్చి వెళ్ళిపో. అంతే భక్తి గమ్య. ఇంకా దానికి పెద్ద వ్యాఖ్యానం ఏం అక్కర్లేదండి. మీరు ఈ ప్రశ్న వెయ్యండి అని చెప్పింది శాస్త్రం. ఈ 2 ప్రశ్నలు వేసుకుంటూ ఉండు. నేను పులిహార తినాలనుకున్నాను, గురువుగారు ఏమైనా అంటారా? ఈశ్వరుడు ఏమైనా అంటారా? ఎందుకంటాడు? పులిహార తింటే వండుకో, ఈశ్వరుడికి నివేదన చేసుకో, శుభ్రంగా తిను, భార్యా బిడ్డలతో కలిసి చక్కగా నీకు కావలసినంత పులిహార తిను. పులిహారలో పెరుగు వేసుకుందామా? గురువుగారు తిడతారు, అమ్మవారు తిడుతుందా? హాయిగా వేసుకో. లేకపోతే నీకు సినిమాకి వెళ్ళాలనిపించింది,
ఇట్స్ నాట్ ఏ వండర్. ఒక గృహస్థాశ్రమంలో ఉన్నావు, నాన్నగారండి నాన్నగారండి మీతో సినిమా చూడాలని కోరికండి, నాన్నగారండి నాన్నగారండి మీతో సినిమా చూడాలని కోరికండి. ఒక్కొక్కసారి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. నేను ఒకసారి ఒక దిక్కుమాలిన సినిమా ఒకటి మా అమ్మాయి ఒత్తిడి మీద వెళ్ళాను. వెళ్ళి నేను ఇలా సినిమా హాల్లోకి వెళ్ళి సీటు వెతుక్కుందామని చూస్తున్నాను. గబగబా ఓ 30-40 మంది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లేచి నిలబడి ఇలా ఉన్నారు. నేను ఏమి ఇలాగా అని చూశాను. చూసేటప్పటికి వాళ్ళందరూ తెల్లబోయి ఇటు కోటేశ్వరారి సినిమాకి వచ్చారు, కోటేశ్వరారి సినిమాకి వచ్చారని. అందులో నేను వెళ్ళిన సినిమా ఎటువంటిదో తెలుసా అండి? నేను ఏది ఉండకూడదని చెప్తానో అదే ఆ సినిమా సారాంశం. నేను గాని ఒక్కసారి అనుకున్నానా అని ఏదో చెప్తుంటాడు ఆయన. ఆ సినిమాకి వెళ్ళాను నేను, వెళ్ళి నా ప్రారంభ కర్మ. ఇక చూడండి వీళ్ళందరూ ఇంటర్వెల్లో కూడా అక్కడ ఉన్నారని వీళ్ళందరూ నన్ను విచిత్రంగా చూడడం 30-40 మంది. అది పెద్ద దోషమా? నేను ఇక జీవితంలో సినిమాకి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకోవాల్సిన విషయమా? ఏమీ కాదు. నా బిడ్డ కోసం నేను సినిమాకి వెళ్ళాను అనుకోండి, మా ఆవిడే అడిగింది అనుకోండి, ఏమంటే ఒక సినిమాకి వెడదామని ఉందండి, ఏదో పాండురంగ మహాత్యం వచ్చింది. పాండురంగ మహాత్యం కాకపోతే పకోడీ పొట్లం వచ్చింది. మీరు నేను వెడదామని ఉందండి, ఎక్కడ పకోడీ పొట్లం సినిమా ఏమిటి, అసలు ఆ పకోడీ పొట్లం ఏటో చూద్దామని ఉంది రండి అందనుకోండి. అది దానివల్ల ఇప్పుడు నీ భార్యతో కలిసి వెడితే నువ్వేం సముద్రంలో దూకేయట్లేదు, వెళ్ళి చూసొస్తే వచ్చిన పెద్ద ఉపద్రవం వెళ్ళలేదు, దానివల్ల నువ్వేం పతనం అయిపోనంత స్థితిలో నీ మనసు ఉందనుకున్నారనుకోండి, ఏం ఇబ్బంది ఏం లేదు, మీరు వెళ్ళవచ్చు. దానివల్ల గురువుగారు ఇలా ఏం వేలు చూపించారు, అమ్మవారు ఇలా ఏం వేలు చూపించారు, అదే పనిగా పకోడీ పొట్లానికి వెళ్తే ప్రమాదం. కానీ ఎప్పుడో ఏడాదికి ఒకసారి అలా వెళ్ళొస్తే పెద్ద దోషం ఏముందండి అందులో? ఓ సినిమాకి వెళ్ళి మనసు మీద దాని ప్రభావం ఉండకూడదు. రామాయణం వదిలేసి పకోడీ పొట్లం పట్టుకోకూడదు మీరు, అంతే. అది అక్కడికి వదిలేసి బయటికి రాగానే మీరు మళ్ళీ మీ రామాయణాన్ని పట్టుకోగలిగితే ఓ సినిమాకి వెళ్ళడం పెద్ద దోషం అని నేనేం అనుకోవట్లేదు. అంతే, ఒకటి ఆ స్థితి ఉండాలి మనసులో. దాన్ని చూసిన దానివల్ల మీరు రాగద్వేషములకు లోనైపోయి దాని ప్రమాణాలుగా చెప్పడం మొదలెట్టకూడదు. కాబట్టి ఆ స్థితి అదొక్కటే ప్రశ్న అండి తప్ప, నీకు భక్తి గమ్య అన్నప్పుడు గమ్యం చేరడానికి ఇలా వెళ్ళొచ్చా, అలా వెళ్ళొచ్చా, కుందిటెట్టచ్చా, కుందటెట్టచ్చా, ఇన్ని ప్రశ్నలు ఉండవు. ఎప్పుడూ ఈ రెండూ వేసుకో. ఈశ్వరుడు అంగీకరిస్తాడా, గురువుగారు అంగీకరిస్తారా ఈ పని చేస్తానంటే? గురువుగారు ఒప్పుకోరు, చేయకు. భగవంతుడు ఒప్పుకోరు, చేయకు, అంతే. ఒప్పుకుంటాడు, చేసేయి. ఒప్పుకుంటాడో ఒప్పుకోడో అనుమానంగా ఉంది, అప్పటికి ఆప్ చేసి గురువుగారిని అడిగి చెయ్యి, అంతే. అలాగని ఇంకా అస్తమానం అనుమానం ఉందని మాత్రం వెళ్ళిపోక ఆయన ఇంటికి, తెలిసిందా? ఎప్పుడో రావాలి తప్ప అస్తమానం ఎందుకు వస్తుంది అనుమానం? అలా అనుమానం వచ్చింది, ఆయనకి ఖాళీ దొరికే వరకు వదిలేయాలి ఆ విషయాన్ని, అంతేకాని ఇంకా ఇప్పుడు మీరు చెప్పారు కదండి, అదో అనుమానం వచ్చింది మీ ఇంటికి వచ్చేస్తానని మాత్రం అనక, అలా అస్తమానం వెళ్ళిపోతే ఆయనకి ఇబ్బంది కదా, అప్పుడు అది చేయకూడని పనుల్లో ఒకటి అవుతుంది. కాబట్టి ఈ పరీక్ష మీరు చేసుకోవడమే భక్తి గమ్య. చేసుకోకపోతే మీకు ఏంటంటే కష్టం అని అడగచ్చు. మేము అనం, అలా మీరు అనరు. అలా అనేవాళ్ళు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చుంటారు? అలా మేము అనకుండా జీవితం గడుపుతాం. ఏమైనా తేడా ఉంటుందండి అని అడగచ్చు. మీకు శాస్త్రంలో గమ్మత్తు ఉంటుందండి. అసలు ఎవడు ఇది వదిలేస్తాడో వాడు బాగా మెరుస్తున్నట్టు కనపడతాడు. మీరు చూడండి, ధర్మమునందు లేనివాడు, పుణ్యపాప విచక్షణ లేనివాడు, అప్పటికి ఏది కావాలనుకుంటున్నాడో అది అనుభవించేసేవాడు, వాడు చాలా హాయిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ మీరు రామాయణాన్ని కొంచెం చూడండి, రాముడు ధర్మం 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 అని పట్టుకుని రావణ సంహారం చేశాడు. ధర్మం 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 అని సీతమ్మని తెచ్చిపెట్టి కూర్చున్నాడు. ధర్మం 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 అని సీతాపరిత్యాగం చేశాడు. ధర్మం 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 అని శరీర త్యాగం చేశాడు. రావణుడు ధర్మం లేదు ధర్మం లేదు ధర్మం లేదు ధర్మం లేదు అని వేదం చెప్తూ పక్కన పెడుతూ, వేదం చెప్తూ పక్కన పెడుతూ, వేదం చెప్తూ పక్కన పెడుతూ సుఖాలన్నీ అనుభవించాడు. ఆఖరణ పత్తెలకాయ తీపాడు. ఏమంటే చచ్చిపోతే ఏమైంది? ఎప్పుడప్పుడు చచ్చిపోవాలిగా. ఎగిరిపోయాడు రాముడి చేతిలో. ఉన్నన్నాళ్ళు సుఖపడ్డాడా లేడా? సుఖపడ్డాడు కదండి. అని మీరు నన్ను అడిగారు అనుకోండి ఒక ప్రశ్న, ఇప్పుడు నేను ఏం చెప్పాల్సి ఉంటుందంటే అవునండి సుఖపడ్డాడు అని. అప్పుడు నేను ఎందుకు అలా ప్రమాణం తీసుకోకూడదు అని మీరు నన్ను అడిగారు అనుకోండి, అంటే అనడం తేలికే. కానీ అది ఎందుకు కాదో చెప్పు అంటే చెప్పాలి కదా. రావణుడికి గుడి లేదు. రావణుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ నట్టేట మునిగిపోయారు. లంక కాలిపోయింది. రావణుడి పేరు పెట్టుకున్నవాడు ఒక్కళ్ళేడు. మా అబ్బాయికి ఏం పేరు పెట్టమంటారండి అంటే రావణ అని పెట్టండి అన్నాను అనుకోండి, నీ మోహం ఎట్సా అంటారు నన్ను, అంతే తప్ప పెడతారా?
ఎవ్వరూ పెట్టరు. ఏమంటే రావణాసురుడి పేరు ఉందని అందరికీ తెలిసి ఎవరైనా పెట్టారండి ఎవరింట్లోనే? ఎవరు పెట్టరు. దశకంఠ శర్మ అని పెట్టామంటే మా అబ్బాయికైనా ఎవరైనా పెట్టారా? ఆయనలో వేదం చదువుకోవాలని పెట్టామని అంటారా? అనరు. ఎవరు ఎందుకనరు అంటే ప్రవర్తన ప్రధానము. ప్రవర్తన ప్రధానమైనప్పుడు అప్పటికి కొంచెం కష్టంగా ఉన్న శాశ్వతమైన మెరుపు దేనివల్ల అంటే ధర్మం వల్ల. అప్పటికి మెరిసినట్టు కనపడిన శాశ్వతమైన చీకటి దేనివల్ల? అధర్మము వలన. కాబట్టి నాన్న పట్టుకోవద్దు అన్నా పట్టుకుంటే ఏమవుతుంది? అప్పుడు భక్తి గమ్య అంటే గమ్యం చేరలేదు అని చెప్పడానికి ప్రమాణం ఏమైనా ఉందా? గమ్యము కాని ఏమైనా చేరిపోతారని ఏమైనా ఉందా? ఉంది. అది ఎక్కడుందో తెలుసా అండి? ఈ గమ్య అన్న నామానికి రెండో మార్గాన్ని లలితా సహస్రానికి చిట్ట చివర చెప్పారు. ఇంచుమించుగా చిట్ట చివరిలో ఒక నామంతో చెప్పారు. ధన్య అన్న నామంతో చెప్పారు. ధన్య అంటే ఏమిటో తెలుసా అండి? 4 మార్గముల కింద విడిపోతుంది. ఎప్పుడు? శరీరం కదలికలు ఆగిపోయాక. ఇప్పుడు మీ ఉపాసనని లెక్క పెడతారు. లెక్క పెట్టేటప్పుడు గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? పక్షపాతం వేసేస్తారు మీరని ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఆయన మీద పెట్టుకోడు, మీకే వదిలిపెట్టేస్తాడు. ఎలా వదిలిపెడతాడో తెలుసా అండి? తమాషా. బతికున్నన్నాళ్ళు దేని మీద వ్యామోహం ఎక్కువ ఉండిపోయిందో ఆఖరి ఊపిరి యందు ఆఖరి తలంపు దాని మీదే నిలబడుతుంది. విపరీతమైన భార్యా వ్యామోహం అనుకోండి, ఆఖరి తలంపు భార్య మీద నిలబడుతుంది. విపరీతమైన వ్యామోహం ఐశ్వర్యం మీద అనుకోండి, ఆఖరి తలంపు ఐశ్వర్యం మీద నిలబడుతుంది. విపరీతమైన వ్యామోహం శత్రువు మీద అనుకోండి, వీడిని ఎలా కొంతమందికి అంటుండడమే అలవాటుగా ఉంటుంది. అంటే వాడు ఎలా కనపడుతుండనివ్వండి పైకి, వాడికి లోపల ఎప్పుడు ఎవరు కనపడుతుంటాడంటే ఎవరినో శత్రువుగా పెట్టుకుంటాడు, వాడే కనపడుతుంటాడు, వాడి గురించి ఆలోచిస్తుంటాడు. వాడు ఎలాగరా వాడు అని ఇలా ఆలోచిస్తూనే ఉంటాడు. ఆఖరికి ఏమవుతుందంటే ఈ ఆలోచన ఎక్కువైపోయి ఆఖరి తలంపు దాని మీదే నిలబడుతుంది. ఇప్పుడు మీరు చూడండి, మా చిట్ట చివరి స్మరణ మీది ఏదో దాన్నే తీర్పు కింద తీసుకుంటాడు ఈశ్వరుడు. నువ్వేనా తలుచుకున్నావు అని అడుగుతాడు. అవునండి తలుచుకున్నాను. దాన్ని బట్టి ఇందులోకి వెళ్ళిపోని పంపిస్తాడు. దీన్ని 4 దారులుగా చెప్తారు. భక్తి గమ్య 4గా విడిపోతుంది. అదే మొట్టమొదటి దాన్ని ఆర్తచింత అని పిలుస్తారు. ఆర్తచింత అంటే ఎప్పుడు తన డబ్బు, తన పిల్లలు, తన ఇల్లు, తన పొలం, తన పాండిత్యం, లేకపోతే తను సంపాదించినటువంటి ఎన్ఎస్సి సర్టిఫికెట్లు, తన ఉద్యోగం, లేకపోతే తన ప్రియురాలు, తన బిడ్డలు, ఇలాంటి వాటి మీద వ్యామోహంతో కానీ శరీరం వదిలిపెట్టేశాడు అనుకోండి, వాడిని ఏం చేస్తారంటే ఈ మాత్రం దానికి నీకు ఇంకా మళ్ళీ మనుష్య శరీరం అనవసరం రా, ఎందుచేత ఇవి పశువులకు కూడా ఉంటాయి ఈ వ్యామోహాలు, చక్కగా నువ్వు నాన్న అందులోకి వెళ్ళు, బాగా అనుభవించవచ్చు, ఇంకా నువ్వు ధర్మం ఏదైనా అనుష్ఠించడం ఈ అల్లరి నీకేం అక్కర్లేదు, ఇందులో అయితే అవన్నీ ఉంటాయి, కొంచెం వినాలి, గురువు గారి దగ్గర జాగ్రత్తగా పాటించాలి, ఇంకా నువ్వు వినను అక్కర్లేదు, పాటించను అక్కర్లేదు, చక్కగా ఏ వ్యామోహం పెట్టుకున్నావో దాన్ని అనుభవించుకో అని చెప్పి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే అందులోకి పంపిస్తాడు. అది ఇది తిరియక్ అని శాస్త్రం. తిరియక్ అంటే కుక్క కావచ్చు, పంది కావచ్చు, పిల్లి కావచ్చు, నల్లి కావచ్చు. బాగా పడుకోవడం ఒక ఆయనకి ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే ఎప్పుడూ పడుకునే ఉంటాడు, చక్కగా ఎక్కడా పడుకుంటాడు, ఉపన్యాసంలో పడుకుంటాడు, పూజలో పడుకుంటాడు. నేను కొంతమందిని చూశాను, పూజ ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు, అని తూలిపోతుంటారు, ఉపన్యాసాల్లో తూలిపోతారు, బస్సులో తూలిపోతారు, అన్నిటిలో తూలిపోవడమే. ఈ తూలు అలవాటైపోయింది అనుకోండి, మిమ్మల్ని మీరు నిగ్రహించుకోలేకపోయారు అనుకోండి, నిద్దట్లోనే వెళ్ళిపోతాడు అంతే. అది ఒక్కొక్కసారి నిద్దట్లో ఈశ్వర స్మరణ చేస్తూ వెళ్ళిపోయే మహాపురుషులు ఉంటారు, వాళ్ళకి ఇది వర్తించదు. అందుకే మీ గురువు పరిశీలనం చెయ్యాలనుకున్నప్పుడు ఎక్కువ కళలు ఏం వస్తుంటాయండి మీకు అని అడుగుతాడు. అడిగితే మీరు మీ కళ అబద్ధాలు చెప్పకూడదు గురువుగారి దగ్గర. మీరు మీ కళ చెప్పారనుకోండి, కళ బట్టి మీ ప్రస్థానం చెప్పేయచ్చు. మీరు ఒక్కొక్క దీక్షలో ఉండి మీరు ఒక్కొక్క ప్రత్యేకమైన విషయమునందు మగ్నం అయిపోతే మీకు అన్నీ అవే కనపడుతుంటాయి కళల్లో. ఆఖరికి చిత్రం ఏమిటో తెలుసండి, వాసనలు కూడా కొడతాయి నిద్దట్లో. లేచి తడువుకోవాల్సి ఉంటుంది, అదేంటి ఇక్కడ లేదు కదా, కుంకం వాసన వస్తుంది ఏంటని. అంటే కాసేపు ఆ భ్రాంతి ఉండిపోయి లేచాక కూడా
ఏమిటి కుంకం వాసన కుంకం వాసన అనుకుని ఏ భార్యను లేపి ఏమిటే ఇంత కుంకం వాసన అంటే, కుంకం వాసన ఏంటండి, కుంకం వాసన ఎక్కడుందండి అంటే, ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగి ఒక 2 నిమిషాలు కూర్చున్నాక ఏమీ ఉండదు. అంటే మనస్సు మగ్నమైపోవడం కాదు, ఇంద్రియాలు కూడా మగ్నమైపోయాయనమాట. అంటే భావన యందు ఏది చూసి ఆ కుంకం వాసనలు పీల్చాడో, నిద్ర యందు మనసు ఇంద్రియం తనలోకి వెళ్ళిపోయిన కుంకం వాసనను చూపిస్తుంది, బయట వాసనని తీసేస్తుంది, అక్కడ తీసి కుంకం వాసనలు ఇస్తుంది. అంటే అంత ధన్యత పొందేస్తున్నాడు అనమాట. ఇలాంటి గమ్యమునందు వెళ్ళిపోగలిగినటువంటి స్థితి దేని బట్టి వస్తోంది అంటే మనస్సు బట్టి. ఆర్తచింతలో ఉన్నాడనుకోండి, పశువులోకి వదిలేస్తాడు, వెళ్ళి పశువులో పడిపోతాడు. రెండోది దీనికి విరుద్ధం, రౌద్రచింత అంటారు. రౌద్రచింత అంటే ఎప్పుడు ఇలా అంటాడు, ఎప్పుడు ఇలా అయిందానికి కాందానికి కూడా అదేంటి ఏడుపి, ఎప్పుడు ఎవరి గురించో ఏడుస్తూనే ఉంటాడు. మీరు చూడండి, కొంతమందిని మీరు పలకరిస్తే 2 రకాలుగానే మాట్లాడతారు వాళ్ళు. మీతో మొదట మాట్లాడడం మొదలెట్టినప్పుడు ఎలా మాట్లాడతారంటే, నేనండి ఓ మంచి కార్యక్రమం చేశాను ఒకప్పుడు నేనేం చేశానంటే, ఆ గుడికి 2 షేర్లు బియ్యం ఇచ్చాను, వీడి ఇచ్చిన జన్మాంతరంలో 2 షేర్లు బియ్యం ఇచ్చాను. నేను రోజు గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటాను. వాట్ ఇఫ్, ఎందుకు అవన్నీ చెప్పడం? నువ్వు రోజు గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నానని చెప్తున్నావు, నువ్వు రోజు అన్నం తిన్నానని చెప్తున్నావా? ఎందుకది గుడికి దర్శనం, రోజు గుడికి వెడితే అది నీ అభ్యున్నతి కోసం, ఇంకెందుకు అది అడ్వర్టైజ్మెంట్ వస్తువు ఏం కాదు కదా. మనందరం పూజ చేసుకున్నామండి, పేపర్లో రావాలా? అవసరం ఉందా పేపర్లో రావాలని? అమ్మవారి అనుగ్రహం ప్రధానమా, పేపర్లో రావడం ప్రధానమా? పేపర్లో రావడం ఎందుకండి? అస్తమానం మీరు ఏం చేసినా పేపర్లో పడాలేంటి? పేపర్లో పడ్డం ప్రధానమైతే ఓ పనికి మాలిన పని చేసి కూడా పేపర్లో వేయించుకోవచ్చు. అది కాదు ప్రధానం. మీరు ఎంత ఆత్మోద్ధరణ పొందుతున్నారో, మీరు 10 మందిని ఎంత నిజాయితీగా మంచి మార్గంలో నడిపిస్తున్నారు, అది మీ ఆత్మసాక్షి. ఎదిగినందుకు వాళ్ళ ఆత్మసాక్షి చాలు, అంతే. కొన్ని విషయాలు పేపర్కి అక్కర్లేదండి. ఇది చదివి ఎవరో పొంగనవచ్చు కుంగనవచ్చు, దానివల్ల మీకేమిటి అభ్యున్నతి? ఇంకోటి తెలుసుకుంటే మీకేమైనా అభ్యున్నతి ఉందా? వీళ్ళందరూ బాగా కూర్చున్నారని ఎవడో పేపర్లో తెలియడండి, మీకేమైనా అభ్యున్నతి ఉంటుందా? మీకేం ఉండదు. మీరు బాగా కూర్చున్నాను చేసుకున్నాం, మీ తృప్తి మీకు అభ్యున్నతి. వీళ్ళందరూ బాగా కూర్చున్నారు, నేను తృప్తి పడ్డాను, నాకు అభ్యున్నతి చాలు. పేపర్ ఎందుకు దానికి? టీవీ ఎందుకు? అనవసరం. వాడు వచ్చాడు అనుకోండి, వాడు టోపీ పెట్టుకొస్తాడు, అదో ప్రమాదం. అందరూ భక్తిగా పూజ చేసుకుంటూ ఉంటే అమ్మవారి ఎదురుగుండా వాడు టోపీ పెట్టుకుంటాడు. నిన్నెవరో అలా వచ్చాడు, నేను పిలిచే లోపల వెళ్ళిపోయాడు, నేను వెంటనే గోపాలకృష్ణ గారు పిలిచా టోపీ తీయమనండి అన్నాను. అవి అలాగే ఉంటాయి. ఎందుకు వాళ్ళు అసలు? వాళ్ళ అవసరమే ఉంది. 10 మందికి అవసరం కాబట్టి లోపల ట్రాన్స్మిట్ చేసావు. టీవీ ఛానల్స్ ఎందుకు? నేనైతే వ్యక్తిగతంగా ఎన్నడూ ఇష్టపడ్డా. ఎందుకు వాళ్ళని అడుగుతాను నేను. వాళ్ళకి మీరు చెప్పేది అక్కర్లేదు, వాళ్ళకి మీరు చెప్పేది వాళ్ళేం వినరు, వాళ్ళు ఎవరికో చూపిస్తారు. ఎందుకు చూపిస్తారో తెలుసా అండి? దాన్ని చాలామంది చూస్తే అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటారు. నేను మీకు నిర్దాక్షిణ్యంగా చెప్తాను, నాకేం భయం లేదు. నా ప్రోగ్రామ్ ఎవడో టెలికాస్ట్ చేయాలన్న తాపత్రయం నాకు లేదు. ఎందుకు లేదు అంటే, అది ఆత్మోద్ధరణమా? నేను మీకు ఏం చెప్పాను? ఇది నీ గురువు అంగీకరిస్తాడా, ఇది అమ్మవారు అంగీకరిస్తుందా? న్యూస్ పేపర్లో పడలేదు, గురువుగారు ఒరే పేపర్లో ఎందుకు పట్టలేదురా అని నిన్ను ఎప్పుడన్నా అడుగుతారా? ఏమయ్యా నువ్వు చెప్పిన వ్యాఖ్యానాలు పేపర్లో రావట్లేదని అమ్మవారు అడుగుతుందా? నీకెందుకు మరి పేపర్ పిచ్చి? ఏమి టీవీ ఛానల్స్లో ఎందుకు కనపట్టలేదని అమ్మవారు అడుగుతుందా? టీవీ ఛానల్స్లో ఎందుకు కనపట్టలేదని మీ గురువుగారు అడుగుతారా? మరి ఎందుకు నీకు ఆ పిచ్చి? ఈ 2 ప్రశ్నలకే జవాబు కానప్పుడు దాని మీద వ్యామోహం పెట్టుకో, వదిలేయంతే. అసలు ఎందుకు పిలవాలి? ఇవాళ సనాతన ధర్మంలో పెద్ద సమస్య ఎక్కడొస్తుందో తెలుసా అండి? అక్కర్లేని ఇటువంటి వాటికి ఎక్కువ విలువ ఇచ్చేయడమే. ఒక్క విషయంలో నేను తప్పని నేను అనను. ఈ అంత మహోత్కృష్టమైన కార్యక్రమం ఏదో జరుగుతోంది, అది అందరికీ అందించే ప్రయత్నం చెయ్యాలి. అది పాపం రాలేని వాళ్ళు కూడా చూసి ఆ అదృష్టం పొందాలి అని మీరు సంకల్పం చేసి చూపించారనుకోండి, ఏమో అది దోషం కాదేమో, అది నాబోటిగాడికి చెల్లదు. ఎందుకంటే నేనేమంతటి మహాత్ముణ్ణి కాను, నేను అంతమందిని ఉద్ధరించగలిగిన వాడిని కాను. అందుకని నాబోటిగాడికి టీవీ ఛానల్స్ న్యూస్ పేపర్స్ అక్కర్లేదు, నన్ను నేను ఉద్ధరించుకుంటే చాలు. దానికి పేపర్ ఎందుకు? నేను పూజ చేసుకుంటే పేపర్ వాడిని పిలుస్తానా? పిలవలేదా? అది ఎవరో మహాత్ములైనటువంటి వారికి చెల్లుతుంది. వారు
ఉద్ధరించగలిగిన సమర్థత కలిగినటువంటి వారు చేస్తే, ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు చేస్తున్న కార్యక్రమాన్ని రిలే చేశాయనుకోండి, అందులో దోషం పట్టకూడదు. పరమాచార్య ఆ కార్యక్రమం టీవీ ఛానల్స్లో చూపించారు, హర్షణీయం, నమస్కార యోగ్యం. అది దేశం ఏమిటి, ప్రపంచవ్యాప్తంగా చూడవలసిన కార్యక్రమం. ఓ నమస్కారం. నేను అప్పుడు దాన్ని తప్పు పట్టినా. అర్థం పర్థం లేకుండా మాట్లాడకూడదు. మాట్లాడితే దానికి ఒక హేతు ఉండాలి. అది అమ్మవారు అంగీకరిస్తుంది. అటువంటి మహాపురుషుడి కార్యక్రమం అందాలి రా లోకానికి. ఇప్పుడు అమ్మవారు అంగీకరిస్తోంది. మీ ప్రశ్నకి జవాబు మీ సొంత నిర్ణయం కాకూడదు. సొంత నిర్ణయం అయితే పక్షపాతం. ధర్మశాస్త్రంలోంచే చూడాలి ఏదైనా. ఇది ఈశ్వరుడు అంగీకరిస్తాడా, ఇది గురువు అంగీకరిస్తారా? ఇది లేనప్పుడు ఏమైపోతుందంటే, మీరు ధర్మశాస్త్రము కోణంలో చూడడం అలవాటు తగ్గిపోతే మీకు అడ్డొచ్చారనుకున్న వాళ్ళందరి మీద ఇలా అలవాటు అయిపోతుంది. అంటే మంచి చెప్పినా మీ తలకెక్కదు. ఈ తలకెక్కని స్థితి వస్తే ఏమవుతుందో తెలుసా అండి? లేనిపోనటువంటి అహంకారం ఎక్కువైపోయి ఎప్పుడూ ఇలాగే అనడం అలవాటు అవుతుంది. ఈ కోపం ఎంత పెరిగితే శత్రుత్వం అంత పెరిగింది. శత్రుత్వం బయట నుంచి ఇట్టురాదండి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. అంటే ఈశ్వరానుగ్రహం వల్ల నేను ఆ స్థాయికి ఎదిగితే ధన్యుణ్ణి. ఇప్పుడు నేను అలా ఎదిగానని మీకు చెప్పట్లేదు. నన్ను వచ్చి ఒక వ్యక్తి తిట్టాడు అనుకోండి, చాలా సంతోషం, అది ఆశీర్వచనమగుగాక అని నేను వెళ్ళిపోయాను అనుకోండి. ఇప్పుడు నాకు శత్రువు ఉన్నాడా? మీరు ఆలోచించండి. నాకు శత్రువు ఉన్నాడా? ధర్మమునకు శత్రువు ఉన్నాడని నాకు బాధ ఉందేమో అంతే. ధర్మశాస్త్ర వ్యతిరేకమని నాకు బాధ ఉందేమో అంతే. నాకు శత్రుత్వం లేదు. అది గుర్తుపట్టాలి మీరు. కానీ నన్ను శత్రువు అనుకుని ఆయన తిట్టాడనుకోండి, ఆయనకి నేను శత్రువేమో, నాకు ఆయన శత్రువు కాడు. మీరు పట్టుకున్నారా జాగ్రత్తగా? పెరగడం తరగడం మీ మీద ఉంటుంది తప్ప పెరగడం తరగడం అవతల వాళ్ళ వల్ల మీ మీద ఉండదు. సనాతన ధర్మంలో మీరు ఎలా ఉన్నారో అలా పైకే ఎక్కాలి. గోడ కట్టేవాడు పైకే ఎక్కుతాడు, నుయ్యి తవ్వేవాడు కిందకి దిగుతాడు కదండి. నుయ్యి తవ్వుతాననుకున్నవాడు ఎప్పటికీ పైకి ఎక్కలేడు. గోడ కడతాననుకున్నవాడు ఎప్పటికీ కిందకి దిగాడు, పైకే ఎక్కుతాడు. ఆ ప్రస్థానం నీకు తెలిస్తే నువ్వు ఎప్పుడూ జారిపోవు, ఎక్కుతూనే ఉంటావు. అనవసరపు వాటికి పట్టించుకో. ఇది నిజమే, నేను పొరపాటు పడ్డాను, ఇది అమ్మవారు నన్ను దిద్దింది, ఇది పొరపాటే, ఇలా చేయకుండా ఉండాల్సింది అనుకున్న నాడు, అమ్మా ఎంత బాగా దిద్దావమ్మా, నిజమే, నాకు ఎందుకు రాలేదో ఈ ఆలోచన అని మీరు విశాల హృదయంతో చక్కగా వెంటనే దిద్దుకున్నారనుకోండి, నిజమే, అమ్మో మా గురువుగారికి తెలిస్తే ఎవరే అలా ఎలా చేసావురా అనకముందే నా తల్లి వీళ్ళ రూపంలో చెప్పింది నాకు, కాబట్టి ఇది దిద్దుకున్నాను. ఇప్పుడు మీరు అనుకున్నారనుకోండి, ఎందుకు శత్రువు అయ్యారు? అమ్మవారు అయ్యారు మీకు చెప్పినవారు కదండి. మీ దృష్టికోణంతో మీరు ఎక్కుతారు. ఈ దృష్టికోణం పోయిందనుకోండి, పోగానే ఏమైపోతుంది, పతనము ప్రారంభమవుతుంది. పతనమునందు లేచేది ఏదంటే ఈ వేలు ఇలా అంటే తాను శత్రుత్వమును పెట్టుకుంటాడు అందరి మీద. అందరూ తనకి శత్రువులు కారు, తానే అందరికీ శత్రువు. ధర్మశాస్త్రం కోణంలో నువ్వు దాని మీద అసంతృప్తితో ఉన్నావా, వ్యక్తిగత కారణాలకి కోపంతో ఉన్నావా, ముందు బేరీజ్ వేయి. అందుకే అంటకాగిపోతున్నాడని రావణుడి మీద రాముడికి కోపం, ఏమీ తప్పు లేదు. ఆ ధర్మానికి అసహించుకుంటున్నాడు. అధర్మం వదిలేస్తే విభీషణుడు వచ్చాడు, శరణాగతి చేస్తే ఏమీ అనలేదు ఆయన. ఈ స్థితిలో నువ్వు కూడా నిలబడగలవా? అది రామాయణం. అలా కాకపోతే ఏమైపోతుందో తెలుసా అండి, మీరు అనవసరంగా అందరి మీద శత్రుత్వం ఎందుకు పెరిగిపోతుందంటే, నాకు వాడు శత్రువు, వ్యక్తిగతమైనటువంటి విషయాలు వచ్చి కూర్చుంటాయి. అక్కడ కూర్చునేటప్పటికి ఇలా అండం అలవాటు అవుతుంది. ఇలా అండం అలవాటు అయితే ఏమవుతుందో తెలుసా అండి, అప్పుడు కూడా మనసు అక్కడే ఉంటుంది. ప్రీతికి ఎలా కూర్చుందో, నా డబ్బు మీద పిచ్చుంటే ఎలా వెళ్ళి కూర్చుంటుందో, నా భార్య మీద పిచ్చుంటే భార్య దగ్గర ఎలా కూర్చుంటుందో, నా కొడుకు మీద పిచ్చుంటే కొడుకు దగ్గర ఎలా కూర్చుంటుందో, మీ మీద కచ్చుంటే నా మనసు మీ దగ్గర అలాగే కూర్చుంటుంది. ఎప్పుడు మీ గురించి ఆలోచన, వాడు చూడరా ఎలా అన్నాడో, వాడు ఎలా అన్నాడో, వాడిని ఏం చేద్దాం, వాడిని ఇలా చేస్తే ఎలా అవుతుంది, అలా చేస్తే ఎలా అవుతుంది, ఇదే ఆలోచన ఎప్పుడు. ఇలా వీడేమవుతాడన్నారు, వాడేమయ్యాడో వీడు అదే అవుతాడన్నారు, రెండూ మనస్సేగా. అందుకని వీడేమిటి, వీడు తిరిగెక్కే. ఇలా అనడానికి నీకు మనుష్య జన్మ ఎందుకురా? అసలు ఆ పరిశీలన లేదుగా, అసలు గురువు దగ్గర వినలేదుగా, ఎవరు పాడవుతున్నారో నీకు తెలియట్లేదుగా, ఇంకా నీకెందుకు అల్లరంతాను?
కాబట్టి ఒక పని చేయనా చక్కగా నువ్వు ఈ ఇబ్బందులేం పడకో, హాయిగా నీకు కోపం వస్తే భౌమని లేచి అవతల కుక్క మీద పడిపోవడానికి, అదంతా వీధంతా నువ్వే కొనేసుకున్నట్టుగా మార్నింగ్ వాక్ ఎవడన్నా వచ్చినా మీద పడి కరిచేయడానికి ఓ కుక్క అయిపో. దరిద్రం ఉన్నదిహా. మనిషి అయ్యుండి అల్లరెందుకు, ఇలా ఇలా అనడం ఎందుకు? మనిషి అయ్యుండి మనిషిలా బతకలేవు, కుక్కలా ఉండి కుక్కలా బతికితే ధర్మం దానికి. అది కుక్కగా బతికితే ధర్మం అండి. కుక్క ఇంటి యజమాని చుట్టూ తిరుగుతూ ఎవడొచ్చినా శత్రువే అనుకుని బహు అంటే అది కుక్క కాబట్టి బహు ఉంటుంది. ఇప్పుడు మీకు కోపం ఎందుకు? మనిషి అయ్యుండి అన్నిటికీ బహు అంటే కుక్కలా అన్నింటికీ మరుగుతాడంటారు. అందులో ఈశ్వరుడు అంటాడు, వద్దు నాన్న అనవసరం మాట పడిపోతున్నావు, నాకు కష్టంగా ఉంది, అందులోకి వెళ్ళిపో అంటారు. కాబట్టి ఏమైపోతుంది, అందులోకి వెళ్ళిపోతాడు అంతే. కాబట్టి ఆర్తచింత అటే వెళ్ళిపోతారు. ఆర్తచింత కాకుండా రౌద్రచింత అటే వెళ్ళిపోతారు. మూడోది ఒకటి ఉంది, ఈ రెండిటికి కాంది, అది ధన్యచింత. అది అమ్మవారి అనుగ్రహంతో వస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో అది ఎవరి ముఖతః వస్తుంది అంటే గురుముఖతః వస్తుంది అన్నారు. గురుముఖతః ఏ రూపంలో వస్తుంది అని అడిగారు. పరిశీలనాత్మక శక్తి పెంచుట. అప్పటి వరకు ఎలా ఉన్నారో మీరు గురువు గారి దగ్గర కూర్చుని వెళ్ళాక కూడా అలాగే ఉంటారు. మీలో ఏం మార్పు రాదు. మీరు ఏ ప్యాంటు చొక్కా వేసుకొచ్చారో ఆ ప్యాంటు చొక్కాతోటే ఇంటికి వెడతారు. గురువుగారు ఉపన్యాసానికి వెళ్ళి గురువుగారి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 10 కేజీలు వెయిట్ తగ్గిపోదు, 5 కేజీలు వెయిట్ పెరిగిపోదు అంతే తప్ప దాంట్లో భౌతిక మార్పు ఉండదు. ఏ మార్పు ఉంటుంది? పరిశీలన వస్తుంది. నా మనస్సు ఏది పట్టుకుంటోంది బాగా, ఎప్పుడు దేని మీద వాలుతోంది, అది ప్రమాదమా లేకపోతే ఇబ్బందా, ఇప్పుడు దీని నుంచి ఎలా తిప్పడం, అప్పుడు తిప్పడం నేర్చుకుంటారు. చమత్కారం ఏమిటో తెలుసా అండి, మీరు వదలలేకపోతున్నారు. ఇప్పుడు వదలలేకపోతే ఎలా? ఓ ఉదాహరణ అండి, నాకు మా అబ్బాయి మీద ప్రీతి ఎక్కువ అనుకోండి, ఎంత వద్దన్నా వాడే నా స్ఫురణలోకి వస్తారనుకోండి. ఎలా? శాస్త్రం అంది ఏం బెంగలేదు, కొడుకు గురించి ఆలోచించకుండా ఉండకు. కొడుకు గురించి ఆలోచించినప్పుడల్లా ఒకటి పక్కన చేర్చు. ఏమి ఈశ్వరానుగ్రహం రా, అలాంటి కొడుకునిచ్చాడు, ఈశ్వరానుగ్రహం కదా. వాడు ఫోన్ చేస్తే నాన్నగారండి అలా అని అంత మర్యాదగా మాట్లాడతాడు. తప్పు చేసినా ఎంత చిన్నబుచ్చుకుంటాడో. తప్పు చేయని వాళ్ళు ఉంటారా? తప్పు చేశాడు కానీ అయ్యో నేను ఇంత తప్పు చేశానే అని ఎంత బాధపడ్డాడు రా వాడు. ఆ ఈశ్వరానుగ్రహం కొడుకు ఎంది ఈ లక్షణం. కాబట్టి ఈశ్వరానుగ్రహం 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 అంటుండు. ఇప్పుడు కొడుకు మీద ప్రీతికి, కొడుకు యందు నీకు ప్రీతి కలిగించిన లక్షణములకు కారణం ఈశ్వరుడు అని కలుపు తీసుకొచ్చి. ఇప్పుడు కొడుకు మీద ప్రీతి తగ్గించకు, ఆ ప్రీతిని కదిపి ఈశ్వరుణ్ణి మూలం చేయి, తరించిపోయావంతే. అంటే ఆర్తచింతని ధన్యచింతగా మార్చచ్చు. అలాగే మీరు మీలోనే ఉన్నటువంటి ఉగ్రచింతని, అంటే కోపంగా ఉండేటటువంటి చింతనని కూడా ధన్యచింతగా మార్చచ్చు. ఉదాహరణకి ఒక బలహీనత ఉందనుకోండి, నాకు నా బలహీనత, నేను ఎవరి మీద చటుక్కున కోప్పడే లక్షణం ఉందనుకోండి. ఏమిటో ఇంత చెప్తాను కానీ కోపాన్ని నిగ్రహించలేకపోతున్నాను, ఏమి ఆ క్షణంలో నేను అలా కోపడకుండా, అలా ఎందుకు చేశారమ్మా మీరు, అలా ఎందుకు చేసావయ్యా, అలా చేయకుండా ఉండాల్సింది కదా అని నేను చెప్పిన, చాలా తప్పు పని చేసి వచ్చి అని నేనన్నా సారాంశం ఒకటే, కానీ నేను ఇలా ఎందుకు మాట్లాడలేకపోయాను అని నేను బాధపడుతున్నాను అనుకోండి. ఇప్పుడు నాలో ఉన్నటువంటి వ్యగ్రత మీద నాకు బాధ. ఈశ్వర ఎప్పటికి పోతుందయ్యా నాకు ఈ కోపం, చూడవయ్యా ఎంత తప్పు చేశాను, నన్ను మార్చవా సర్వేశ్వర, ఎంత దుర్గుణంతో ఉండిపోతున్నానో తండ్రి, దుర్గుణం తొలగించవయ్యా అని నాకు ఈ కోపం ఉండిపోతోంది, ఈశ్వరుడు ఎప్పటికి తీస్తాడు ఈ కోపం అని మీరు మళ్ళీ దానికి ఈశ్వరుణ్ణి పక్కనెట్టారనుకోండి. ఇప్పుడు ఈ రెండు కలిపి ఎడతాయంటే ధన్యచింతలోకి ఎడతాయి. ధన్యచింత అంటే పరిశీలనము. గురువాక్య శ్రవణం చేసి మిమ్మల్ని మీరు పరిశీలనం చేసుకుంటారు. ఇప్పుడు ఇది ఎటు వెళ్ళిపోతుందో తెలుసా అండి, చక్కగా పూజ చేసుకోవడం, ఏది చేస్తున్నారో ఆ చెయ్యడంలో గురువు గారి యొక్క మాటకి పెద్దతనం కానీ మీ స్థానమునకు పెద్దతనం ఉండదు. ఇది వినయం అంటే. నేను ఎక్కడ కూర్చున్నాను, పెద్దరికాన్ని త్యాగం చేసేస్తారు. కొంతమంది అక్కడ కూర్చున్నారు, కొంతమంది ఇక్కడ కూర్చున్నారు, కొంతమంది అక్కడ కూర్చున్నారు, కొంతమంది ఇక్కడ కూర్చున్నారు. ఇలా కూర్చున్నా మమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టారు కాబట్టి మేము చాలా గొప్ప వాళ్ళం అన్న వాళ్ళు లేరు, మేము అక్కడ కూర్చున్నాం కాబట్టి మేము చాలా దూరం అన్నమాట అన్నవాళ్ళు లేరు. ఎవరిని పలకరించినా మేము అమ్మవారి పూజ చేసుకున్నాం, మాకు అంతా కనపడింది, మేము సంతోషించాం. ఇది
ఏ కారణములు వెతుక్కుని నీ మనస్సు వ్యగ్రతని పొందడానికి, నేను బలానా ప్రీతికి దూరం అయ్యాననుకోవడానికి హేతువులు ఉన్నాయో వాటిని కాదని నువ్వు తృప్తి పడ్డానికి ఆలవాలమైంది అంటే అమ్మవారి అనుగ్రహం కలిగిందని గుర్తు. ఇప్పుడు చెప్పండి, నేను నిన్నటి పూజ అమ్మవారి అనుగ్రహము అని అంటే తప్పుందా అందులో? ఇది ఇన్ని వేల మంది అంత వినయంతో కూర్చోవడం అమ్మవారి యొక్క ధన్యస్వరూపంగా మారింది సభ నిన్న, అందుకని నడిచింది. కాబట్టి ఇది ధన్య చింత. వీళ్ళు ఏమవుతారని అడిగారు. ఎప్పుడు శాస్త్రం గురించి, గురువు గారి గురించి, గురువు చెప్పిన మాటల గురించి, లలిత నామాల గురించి, నామాల అంతరార్థం గురించి, అవి మన్ని ఎలా గట్టెక్కిస్తున్నాయన్న విషయం గురించి ఎవడు తరచి 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 ఆలోచిస్తూ ఉంటాడో, ఈ ఆలోచన చేసేవాడు ఆ ఆలోచనల చేత ఎప్పుడూ భగవంతుణ్ణి, గురువుని, శాస్త్రాన్ని మార్చి మార్చి పట్టుకోవడం వల్ల మనసు చేత గొప్ప పుణ్యకార్యం చేసి ఊర్ధ్వలోకాలకి వెడతాడు. ఊర్ధ్వలోకాలకి వెళ్ళి తర్వాత మంచి యోనిలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి జన్మ ఉంటుంది, కానీ తరించగలిగిన అవకాశం ఉన్న జన్మలలోకి వెడతాడంటే ఇప్పుడున్న కన్నా మంచి పాండిత్యం, మంచి ప్రకర్ష, మంచి జ్ఞానం కలిగిన తండ్రి తల్లి కడుపున పుట్టి చక్కగా తండ్రి శిక్షణలో వృద్ధిలోకి రాగలిగినటువంటి స్థితిని పొందుతాడు. చివరి చింతని ఏమని పిలుస్తారంటే, ఈ ధన్య చింత తర్వాత వచ్చే చింత శుక్ల చింత. కొంతమంది గురువు కన్నా పైకి ఎక్కేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే, చెప్పిన గురువు కిందకి దారచ్చు ఒక్కొక్కసారి. ఎందుకో తెలుసా అండి, అందరికన్నా ముందు జారిపోగలిగినటువంటి వాడెవరంటే గురువుగారే. ఎందుకో తెలుసా అండి, ఒక్కటేనండి. మీరు ఏ కారణం చెప్పకుండా ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఓ 100 మంది కాళ్ళకి రోజు నమస్కారం పెట్టారనుకోండి, ఇట్స్ ఎనఫ్ పడిపోవడానికి, చాలు. చాలా వెల్తీగా ఉందనుకోండి, ఓ రోజు కాళ్ళకి నమస్కారం పెట్టేవాడు కనపడక చాలా బాధగా ఉండిపోయింది అనుకోండి ఆయన మనసుకి, ఏమిటో ఇవాళ ఒక్కడ కాళ్ళకి దండం పెట్టిన వాడు లేడు, ఒక్కడ కాళ్ళకి దండం పెట్టిన వాడు లేడు అని అనుకోండి, ఇంకెందుకు అంటే కాళ్ళకి దండం పెట్టేవాడు కనపడకపోతే బెంగెట్టేసుకుంటాడు ఎవడైనా. తను ఇలా మాట్లాడుతున్నప్పుడు వంగి ముందు నమస్కారం పెట్టలేదు అనుకోండి, ఆయనకి ఏదో పాపం ఆ రోజు నడుము నొప్పిగా ఉంది, అందులో ఆయన వంగి నమస్కారం పెట్టలేదు, అది చెప్పడమా బాగుండదులే అని చెప్పి ఇలా అన్నాడు అంతే. ఇంకా పెట్టిన వాళ్ళని వదిలేశాడు. వాడు చూసావు కాళ్ళకి పెట్టడవాడు. కొందరు అలా చూస్తుంటారు, ఎందుకంటే కాళ్ళకి దండం పెట్టలేదని. ఏమిటి వాడు వంగి కాళ్ళకి దండం పెట్టి వాడు ఉన్నతి పొందాడు, నువ్వు ఇలా చూసి నువ్వు వంకరయ్యావు, ఎందుకు వచ్చిన అల్లని. ఇది వ్యామోహానికి వెళ్ళిపోయింది అనుకోండి, దానివల్ల పతనం అయిపోతాడు. ఒక ఉదాహరణకి దాన్ని మీరు మార్చారనుకోండి, నాకు కాదు, ఇదే కోటేశ్వరరావు గారు వెళ్ళి ఓ పంచె కట్టుకుని ఇంకో ఊళ్ళో నా గురించి ఏమీ తెలియనటువంటి ఓ ఊళ్ళో ఓ అరిగెక్కి కూర్చున్నాను అనుకోండి, ఎవడైనా నీకు దండం పెడతాడు రా అని అడిగారు అనుకోండి. లేకపోతే ఇదే అయ్యప్ప స్వామి ఊళ్ళో ఓ 3 రోజుల పాటు కోటేశ్వరరావు గారు తన యొక్క కొడుకు గురించి చెప్తున్నారు అన్నారనుకోండి, ఎలా చదువుకున్నాడు, అక్షరాభ్యాసం ఎలా చేశారు, లేకపోతే ఇంకేంటి అమ్మ వాళ్ళ అబ్బాయిని ఎలా పాండిచేరిలో సీట్ వచ్చింది, ఇవన్నీ చెప్తారట 3 రోజులు అన్నారనుకోండి. మీరు 3 రోజులు ఏమంటారంటే అమ్మయ్య మంచి బ్రేక్, ఇదొక దిక్కుమాలిన సబ్జెక్టు, మనకేం సంబంధం లేదు, సొంత పనులు ఏమైనా ఉంటే చూసుకుని, అంటే ఇవాళ ఏం వారం అండి, శుక్రవారం కదా, శని ఆది సోమ లలితా సహస్రం లేదు, మంగళవారం మొత్తం సభకంటారు. ఏమైంది నా బతుకు? ఈ సభలో ఇదేమిట్రా, ఈయనకి ఇలాంటి బుద్ధులు పుట్టాయని తప్పదు కాబట్టి గోపాలకృష్ణ గారు నేను తీసుకురావాలి కాబట్టి దొరగారు ఉంటే ఉండాలి అంతే, ఎవరు ఉండరు. ఆఖరికి ఓ రోజు వచ్చి రెండో రోజున అంటాడు, ఈ పాటి దానికి నేను కూడా ఎందుకు లేండి పక్కన ముత్యాలు సత్యాన్ని కూడా జారిపోతాడు, విన్నది కూడా మారిపోతాం. అంటే మీరు పరిశీలనం చేసుకున్నారనుకోండి, ఊరే మన బతుకది. మరి నీకెందుకు పెడుతున్నారు నమస్కారం? నీ వెనకనున్న తల్లి గురించి నువ్వు చెప్పినందుకు నీకు నమస్కారం. కాబట్టి ఆ నమస్కారాలన్నీ ఆవిడివి, నీకు కాదు, ఆవిడికని గుర్తెట్టుకో. ఇప్పుడు మీకేం ప్రమాదం రాదు. పరిశీలనం ఉండాలి, పరిశీలన లేకపోతే పతనం అయిపోతారు, అంతే, పడిపోతారు ఎక్కడొక్కడ. కాబట్టి ఇది వెళ్ళి 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 చిట్ట చివరికి ఈ లోపల ఉన్న ఈశ్వరుణ్ణి, ఆత్మని నేను అని తెలుసుకోగలిగాడు అనుకోండి, ఆ అద్వైత భావన యందు అపరోక్షానుభూతి యందు స్థిరపడిపోతే అప్పుడు ఏమవుతాడంటే ఆ శరీరం పడిపోవడం అదే ఆఖరైపోతుంది. అయిపోయి తాను ఈశ్వరుడి యందు లీనమైపోతాడు, కలిసిపోతాడు. సాయుధ్య మోక్షం అంటారు, ఆయనలో కలిసిపోతాడు. అంటే నది సముద్రంలో కలిసినట్టు కలిసిపోతాడు.
ఇప్పుడు నువ్వు భక్తితో కూడినటువంటి కర్మాచరణము చెయ్యకపోతే, వినయంతో గురువు దగ్గర ఈశ్వరుడి దగ్గర ఉండకపోతే, నీ జీవిత కష్టసుఖాల్ని ఈశ్వరుడితో కలిపి సమన్వయం చేసుకోకపోతే, ఏ పని పడితే ఆ పని నువ్వు గురువుగారు మెచ్చుకోరు, ఈశ్వరుడు మెచ్చుకుంటాడా మెచ్చుకోవడాన్ని చూడకుండా చేసేయడం అలవాటైతే, ఆ మనసు చిట్ట చివర సాక్షిగా నిలబడి నిన్ను 4 మార్గములలో ముందు 2 మార్గములలోకి తీసుకెళ్లిపోతుంది. ఈ జీవితం ఎంతలో పూర్తయిపోవాలి, తర్వాత మళ్ళీ మనుష్య జన్మలోకి రావడానికి కొన్ని కోట్ల సంవత్సరములు పట్టవచ్చు. ఎన్ని నీచయోనులలో తిరగాలో అంతుదరి ఉండదు. అన్ని నీచయోనుల్లో తిరుగుతాడు. ఒక్కొక్క నీచయోనిలో తిరిగినప్పుడు ఈ జన్మలో అక్కసుతో ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించి ఎంతంత బాధలు పడిపోతాడో అవతల జంతువులలోకి వెళ్ళిపోయి. కాబట్టి అలా వెళ్ళిపోకు. భక్తితో నీవు పనులు చెయ్యి. భక్తి అన్నదాన్ని పట్టుకుని నువ్వేం చేస్తున్నావో అవే చెయ్యి. ఏం చేస్తున్నావో అవే చెయ్యి అంటే ఏవి చెయ్యకూడదో తెలుసుకుని వదిలేయి. తెలుసుకోవడానికి ఒకటే చెప్పే కదండి పరీక్ష. గురువుగారు ఒప్పుకుంటారా, అమ్మవారు ఒప్పుకుంటుందా? ఈ రెండిటినీ మీరు పరిశీలనం చేసుకుని అంగీకరించడం, విడిచిపెట్టడం. అందుకే తరచూ ఏది జ్ఞాపకం పెట్టుకుని ఉండాలి మనిషి అంటే, గురువు యొక్క మాటల్ని, గురువు గారిని ఎప్పుడూ తలుచుకోవాలి. అందుకే కదండి మీతో నేను ఒక మాట అన్నాను, ఏమండి మహానుభావుడండి ఎన్ని మాటలు చెప్పారో, ఈ సమాజానికి ఈశ్వరుడిగా నడిచి ఈశ్వరుడిగా నిలబడి ఈశ్వరుడిగా చెప్పి ఈశ్వరుడైపోయిన వారు. పరమాచార్యుల వారి యొక్క పుట్టినరోజు కాకినాడలో అంత వైభవోపేతంగా జరిగినట్టు నాకు ఇప్పటి వరకు తెలియదు. అందుకని మనం ఈ సంవత్సరం పరమాచార్యుల వారి జీవితం గురించి చెప్పుకుందామన్నాను. ఎందుకని? పరమాచార్యుల వారి గురించి చెప్పుకోవడం అంటే కోటేశ్వరరావు గారి కొడుకు గురించి చెప్పుకోవడంలా ఉండదు. ఆయన గురించి చెప్పినది ప్రతి విషయం మీ జీవితంలో మిమ్మల్ని ఈ ఆర్తచింత, ఉగ్రచింత ఈ రెండిటి నుంచి కూడా బయటికి తీసుకొచ్చి శుక్లచింత వైపుకి, ధన్యచింత వైపుకి మార్చేస్తాయి. అది గురువు యొక్క జీవితం. కాబట్టి కదా మనం పరమాచార్యుల వారి జీవితం చెప్పుకుందామన్నాను. అనడం కాదండి, నేను బాగా జ్ఞాపకం పెట్టుకుంటాను. వీలైతే వెంటనే నేను డైరీలో మార్క్ చేస్తాను. మహానుభావుడు అనురాధ నక్షత్రంలో పుట్టారు. వైశాఖ మాసం శంకరాచార్యుల వారు పుట్టారు. వైశాఖ శుక్ల పంచమి. వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చినటువంటి మొట్టమొదటి పాడ్యమి తిథి నాడు మధ్యాహ్నం నాకు జ్ఞాపకం ఉంటే 1:12 అనురాధ నక్షత్రంలో ఆదివారం నాడు పుట్టారు చంద్రశేఖర పరమాచార్య. మనం కూడా ఆ రోజుకి పూర్తి అయ్యేటట్టో, ఆ రోజు మొదలు పెట్టేటట్టో, ఆ రోజుకు పూర్తి అయితేనే బాగుంటుంది. ఎందుకంటే పుట్టినరోజుకి ముందే మీరు ఆయన గురించి అంతా, మీరు తెలియని వారు కాదు, మీ వినయం అంతే, మీరు నాకు చెప్పగలిగిన ప్రాజ్ఞులు. చక్కగా మనం విన్నాం అనుకోండి, ఆ పుట్టినరోజు నాడు మనకి ఎలా ఉంటుందంటే, పరమాచార్య స్వామి వారిని మనం ఆ రోజున ఎటువంటి ఉత్సవం చేస్తే బాగుంటుందన్న దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు. కామాక్షి అమ్మవారే చెప్తుంది ఇలా చేయమని. అంత గొప్పగా మనం పరమాచార్యుల వారి పుట్టినరోజు చేసి, ఎక్కడికి వెళ్తున్నాం అమ్మా అంటే పరమాచార్యుల వారి జన్మదినోత్సవం రా ఇవాళ, అక్కడికి ఎవరమ్మా ఆయన అన్నారనుకోండి, మీరు ఫోటో పెట్టి ఆయన గురించి మీరు విని మీ ఇంట్లో చెప్తున్నారనుకోండి, అంతే మీరు మారిపోతారు, మీ పిల్లలు మారిపోతారు. అందుకని గురువుల్ని స్మరించి గురువులకు సభ చెయ్యాలి. కాబట్టి మనం ఈ సంవత్సరం తప్పకుండా, నాకు సరిగ్గా జ్ఞాపకం ఉంటే జూన్ 21 అని నేను అనుకుంటున్నాను, మే 21 అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేలోనే శుక్లపక్షం ఉంది. మే 21, 22, 21కే బహుశా కృష్ణపక్షంలో ప్రతిపత్తి తిథి ఉండొచ్చు. అందుకని జూన్ 21కి పూర్తి అయ్యేటట్టుగా గోపాలకృష్ణ గారు ఒక 3 రోజులు 5 రోజులో మనం ఈశ్వరానుగ్రహంతో చక్కటివి చేసుకుందాం. మన జీవితానికి పనికొచ్చేవి చేద్దాం. ఒక 3 రోజులో 5 రోజులో పరమాచార్య స్వామి వారి గురించి నేను ప్రసంగం చేస్తాను. ఆఖరి రోజున పరమాచార్య స్వామి వారి పుట్టినరోజు నాడు మనం ఆయన అనుగ్రహం మనకి కలిగేటట్టుగా, ఆయనకి గ్రాండియర్ అన్న మాట ఉండదు. మహాపురుషులు పుట్టినరోజు చేసుకోరు అసలు. చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారికి పుట్టినరోజు చేస్తున్నారని తెలిస్తే ఆయన పూర్ణాహుతికి కూడా రానన్నారు. ఏది పుట్టింది? ఇది పుట్టింది తప్ప నాకు పుట్టికేమిటి అది తెలుసుకునే కాషాయం కట్టుకున్నాను. ఇక నాకు పుట్టినరోజు అండి నేను చేసుకోని అన్నారు ఆయన. హోమానికి పూర్ణాహుతికి కూడా బయటికి రానన్నారు ఆయన. సాయంకాలం 4 వరకు ఎండ ఉడికిపోతుంటే పక్కన సహాయకుడు కూడా కూర్చోలేకపోయారు. ఒక్క శివలింగం దగ్గర అభిషేకాలు చేస్తూ కూర్చున్నారంతే. మహాపురుషుల జననములు, మహాపురుషుల జీవితాలు అలా ఉంటాయి. కాబట్టి
మనం చక్కగా చంద్రశేఖర పరమాచార్య స్వామి గురించి 3 రోజులో 5 రోజులో చెప్పుకుందాం. ఆ చెప్పుకుందామని ఇలాంటి రోజున సంకల్పం చేయడం భక్తిగమ్య. అందుకని ఇప్పుడు నేను దాని గురించి ప్రస్తావన చేయడానికి కారణం ఆ మార్గంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నట్టు. ఇప్పుడు నేను చెప్పగానే మీరు అందరూ అంగీకరించి చప్పట్లు కొట్టారనుకోండి, మనందరం భక్తి గమ్యంలో ఉన్నాం, ఆ దారిలో వెళ్ళిపోతున్నామని గుర్తు. అమ్మవారు అందులో తప్పటడుగులను ఆవిడే దిద్ది చెయ్యి పట్టుకుని నడిపిస్తుంది మళ్ళీ. అంతకన్నా జీవితానికి కావలసిందే ఉందని ఏం వదిలేయమని చెప్పలేదు ఆ తల్లి. ఇవన్నీ వదిలేసి బతుకని ఏం చెప్పలేదు. నాన్న నువ్వు చక్కగా భార్యతో ఉండు, బిడ్డలతో ఉండు, ధర్మ మార్గంలో డబ్బు సంపాదించుకో, ఇల్లు కట్టుకో, నీకు వేదం అంగీకరించిన సుఖం ఇది అనుభవించచ్చు అనుకున్నది అనుభవించు. ఆ సుఖం నేను అనుభవించద్దని చెప్పలేదు. నీ కొడుక్కి పట్టుబట్ట కొనద్దని చెప్పలేదు, వాడిని చదివించద్దని చెప్పలేదు, నీ కూతురికి పెళ్లి చెయ్యొద్దని చెప్పలేదు, లేకపోతే నువ్వు అన్ని విడిచిపెట్టి కూర్చోమ్మని చెప్పలేదు. ఏది నేను చెప్పానో అవన్నీ చేస్తూ నన్ను స్మరిస్తుండు. ఆ మార్గం తెలిసిందనుకోండి అంతే భక్తి గమ్య. ఈ మార్గం వెళ్ళి 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 ఎప్పుడు అవే కదలికలు కనుక ఆవిడ్ని పట్టుకోవడమే అలవాటు కనుక చిట్ట చివరికి ఏమవుతుంది, ఏదో నొప్పిగా ఉంది, అమ్మా ఏమిటో నొప్పిగా ఉందమ్మా, అమ్మ నొప్పిగా ఉందమ్మా, అమ్మ జగదంబా నొప్పిగా ఉందమ్మా, అమ్మ అబ్బా నొప్పిగా ఉందమ్మా అనడం అలవాటైంది. ఆఖరణ మృత్యు బాధ ఏర్పడుతున్న సమయంలో కూడా అమ్మాయి ఏమిటో చాలా బాధగా ఉందమ్మా అంటే ఆ బాధ తీసి అనాయాస మరణమిచ్చి శరీరాన్ని తీసి తల్లి తనలో కలుపుకుంటుంది. అది భక్తి గమ్య. అన్నీ అలాగే ఉంచి దాన్ని భక్తితో సమన్వయం చేసుకుని గమ్యమును చేరు. ఆ గమ్యమేది చెప్పకుండా చెప్పడం. దీన్నే మూకశంకరులు స్తోత్రం చేశారు. మాహాత్యసే వధిరసౌ తవ దుర్విలంఘ్య కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మ సంసార వింధ్యగిరికుంఠన కేళిచుంచు ధైర్యాంబుధిం పశుపతిశ్చులకీకరోతి అంటారు. అమ్మవారుట భక్తి గమ్య అన్న నామం గురించి చెప్పుకుని, అమ్మా నీ అనుగ్రహం పడితే ఇంత చిన్న తేడా వస్తే చాలా మనసులో ఈ మార్పు వస్తే చాలు, వాడు భద్రతకు పొందేసినట్టే. అమ్మా ఇన్నాళ్ళకి నాకు ఈ మార్గం తెలిసింది కదమ్మా అని అమ్మా నీ చల్లని చూపు నా మీద ఉంచమ్మా అంటే చాలట. ఆ తల్లి ఇలా చూస్తుంది. ఇలా చూసిన చూపు పొట్టి చూపు కదండి. నేను ఇలా అన్నాను అనుకోండి ఎక్కువ దూరం పడదా చూపు. నేను ఇలా అన్నాను అనుకోండి ఆ గోడ ఇల్లు వరకు పడుతుంది నా చూపు. అది పొడుగు చూపు, ఇది పొట్టి చూపు. ఈ పొట్టి చూపు ఎటువంటిది అన్నారో తెలుసా మూకశంకరులు? ఈ చూపమ్మా పొట్టి చూపు అనుకుంటారు. అపాంగతే లబ్ధ్వా, నన్ను ఇలా చూడక్కర్లేదమ్మా, నువ్వు ఇలా చూశాననుకోండి, మీరు ఏదో చెయ్యకూడని పని చేసినా నేను ఇలా చూడొచ్చు. నేను చూసుకుంటున్నాను అనుకోండి అంటే దాని మీద ప్రీతి ఉందని గుర్తు, అందుకని పక్క చూపు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఆ వస్తువుని. అమ్మా నువ్వు ఇలా నా వంక పొట్టి చూపు చూస్తే ఏమవుతుందో తెలుసా? మాహాత్యసే వధిరసౌ తవ దుర్విలంఘ్య. నువ్వు ఇలా చూసిన ఈ పొట్టి చూపు ఉందే, ఆ చిన్ని చూపు, దాని మాహాత్యాన్ని చెప్పలేమన్న. అదేమిటయ్యా అంటే అమ్మా అది ఎటువంటిదో తెలుసా? లోకంలో పొట్టివాడు ఏ పని చేశాడో ఆ పని చేయగలదన్నారు. లోకంలో పొట్టివాడెవరు? అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి మహానుభావుడు. ఆయన ఏం చేశాడు అంటే 2 చేశాడు ఆయన. సంసార వింధ్యగిరి కుంఠన కేళిచుంచు. వింధ్య పర్వతం మేరు పర్వతంతో పోటీ పడి నేను కూడా మేరు పర్వతంలా పెరుగుతానని పెరిగిపోయింది. పెరిగిపోతే సూర్యచంద్రుల యొక్క గమనానికి అడ్డొచ్చింది. అడ్డొస్తే రాత్రింబవళ్ళు ఆగిపోతే ఆ వింధ్య పర్వతం ఎవరికి వంగదయా, నా అంత వాడిని నేనంటుంది, దానికి అహంకారం ఎక్కువ, ఎవరు విడితే వింధ్య పర్వతం కూడా భయపడి వంగుతుందో వాడు వెళ్ళాలన్నారు. పైకి చాలా పొట్టివాడిగా కనపడ్డా అంతటి మహాత్యం ఉన్నవాడెవరు? కాశీపట్టణంలో ఆశ్రమం కట్టుకుని ఉన్నటువంటి మహాపురుషుడు అగస్త్యుడు. లోపాముద్రా సహితుడై నువ్వు వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళవయ్యా మహానుభావా, వెంటనే వింధ్యపర్వతం ఇలా ఉంటుంది, పెద్దవాడిని అయిపోయానయ్యా, పొట్టివాడిని, కాళ్ళు కొంచెం పొట్టిగా ఉంటాయి, మళ్ళీ నేను అంత ఎక్కి అటు వెళ్ళగాని నువ్వు అలా నించున్నావు అనుకో మళ్ళీ తిరిగి కాశీ వస్తాను కదా, అందుకని ఎక్కలేను, అందుకని ఇలాగే ఉండు, వెనక్కి వచ్చేస్తానంటే మళ్ళీ ఎన్నాళ్ళలో వస్తారని అది ఏం అడగదు, భయం, అందుకని ఇలాగే ఉంటుంది, నువ్వు మాత్రం ఇంకా కాశీ రాకన్నారు. అమ్మో కాశీ వదలడమా అన్నాడు. అలా అనకు మహానుభావ, లోకాన్ని రక్షించడానికి నువ్వు ఇటు నుంచి అటు వెళ్ళిపో అన్నాడు. అందుకని దక్షిణ దేశం వచ్చేసాడు ఆయన అగస్త్యుడు. నిన్న చెప్పాను కదండి, శివాభిషేక సమయంలో ఆఖరికి ఓ రోజున ఉండబట్టలేక కుండలీశ్వరం వస్తే ఆయనకి కాశీ గుర్తొచ్చింది.
ఆ పక్కనే ఇంకో కాశీని సృష్టించబోయాడు. దేవతలు వచ్చి భూమండలంలో ఒక్క కాశీ ఉంటేనే బాగుంటుంది, ఇంకో కాశీ సృష్టించవద్దన్నారు. కాశీ నకురు, కాశీ నకురు, ఇంకో కాశీ చెయ్యొద్దన్నారు. కాశీ నకురు అని అగస్త్యుడిని ఎక్కడ ప్రార్థన చేశారో అదే కేశన కుర్రు అంటున్నాం మనం ఇప్పుడు. అదే కేశన కుర్ర అగ్రహారం, అక్కడ ఇప్పటికీ స్వామివారి దేవాలయం. అందుకే కాబట్టి అమ్మా ఆ అగస్త్యుడున్నాడే పొట్టివాళ్లే ఉన్నాడు, అంత పెద్ద వింధ్య పర్వతాన్ని వంచేశాడు. అమ్మా నీ చూపుందే అది ఇలా అంటే పొట్టి చూపులా ఉంటుంది, కానీ సంసారం అనేటటువంటి వింధ్య పర్వతాన్ని వంగిపోయేటట్టు చేయగలదు ఆ నీ చూపు పడితే. మేము తరించే మార్గం మాకు దొరుకుతుంది, భక్తి మార్గం దొరుకుతుంది. కాబట్టి సంసార వింధ్యగిరి కుంఠనకేళి చుంచు ధైర్యాంబుదిం పశుపతే చులకీకరోతి. సముద్రంకి లోపల ఒక ద్వారం ఉండేది, అందులోంచి రాక్షసులు రాత్రి వేళ పైకి వచ్చి దేవలోకం మీదకి యుద్ధానికి వచ్చేవారు. ఇంద్రుడు చూసి చూసి అన్నాడు, రే ఈ సముద్రంలోంచి వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు, ఆ ద్వారం కనబట్టలేదు, ఈ సముద్రంలో నీళ్లు ఎవరైనా తాగేస్తే ఆ కన్నంలోంచి లోపలికి వెళ్ళి రాక్షసుల్ని చంపేద్దాం అన్నాడు. సముద్రంలో నీళ్లు ఎవరు తాగేస్తారన్నారు. అప్పటికి సముద్రం నీళ్లు తీయగా ఉండేవి. సముద్రాండు నీళ్లు ఎవరు తాగుతారండి అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, మహానుభావుడురా ఇంత ఉంటారు అగస్త్య మహర్షి, కానీ పొట్ట ఇంత ఉంటుంది. కానీ ఆయన మాహాత్మ్యం ఎటువంటిదో తెలుసా? మాహాత్మ్యం అంటే పైకి చిన్నదిగా కనపడుతుంది, కానీ దాని శక్తి మీరు చెప్పలేరు, దాన్ని మాహాత్మ్యం అంటారు. భక్త సౌభాగ్యదాయినిలో అటువంటి మాహాత్మ్యం ఇస్తుంది ఆవిడ. నేను అందుకే ఇంతకన్నా చెప్పలేకపోతున్నాను, మరి కుదరదన్నాను, కానీ నిజానికి అది 10 రోజుల ప్రసంగం భక్త సౌభాగ్యదాయిని. ఈ అగస్త్యుడి మాహాత్మ్యం మీకు తెలియదు, మీరు వెళ్ళి అడగండ్రా అన్నారు. ఆయన నీళ్ళు అయ్యా సముద్రంలో నీళ్లు తాగండి అంటే బాగుండదు కదా, అందుకని వాళ్ళు అన్నారు తేలిక మార్గం ఒకటి అడిగితే చేసి పెడతాడు. ఏమిటి అయ్యా, మీరు ఆ సముద్రపు టొడ్డున కూర్చుని సంధ్యావందనం చేసుకోండి అన్నారు. ఆయనకి అర్థమైంది. ఆయన వచ్చి సముద్రపు టొడ్డున కూర్చుని అన్నాడు, ఆచమనం చెయ్యాలి కదా అన్నాడు. అయ్యా వేరే నీళ్ళొద్దు, ఆ సముద్ర జలాలతో చేయండి అన్నారు. ఆయన అన్నాడు సరే మీరు అన్నారు కదా అని ఆ నీళ్ళు ఇలా పట్టుకుని అన్నాడు. అంటే చప్పుడు రాకూడదు ఆచమనానికి, ఇలా అన్నాడు. అన్న తర్వాత అన్నాడు కమండలం పట్టండి అన్నాడు. ఏమన్నారు? ఏది ఓం కేశవాయి స్వాహాకి సరిపోయింది అన్నాడు. సముద్రాన్నంతటినీ ఒకసారి ఆచమించేశాడు. ఆయన 3 మాటలు తాగలేదు, ఒక్క మాటే తాగేశాడు. తాగేస్తే మళ్ళీ కమండలం పట్టుకొచ్చారు. అంటే ఒరే పొట్టివాడిని అనుకుంటున్నారేమో, అగస్త్యుడు తాగుతాడా అగస్త్యుడు తాగుతాడా అన్న వాళ్ళకి చెప్పడానికి ఓం కేశవాయి స్వాహ అంటే అయిపోయింది సముద్రం. చంపేశాడు ఇంద్రుడు దేవతలను. ఆయన సంధ్యావందనం అయిపోయింది. దేవతలు వచ్చి అన్నారు, అయ్యా భూమి మీద నీరు ఉండాలి కదా వదిలేయండి అన్నారు. అంటే ఆయన అన్నారు, మీరు ఈ మాట ముందు చెప్పలేదురా, జీర్ణం అయిపోయింది. ఇది మాహాత్మ్యం అంటే. దాచిపెట్టలేదు, జీర్ణమైంది. ఆ శరీరం సముద్రాన్ని జీర్ణం చేసేసింది. అందుకే జీర్ణం వాతాపి జీర్ణం. మహానుభావుడు ఆయనదే కదండి. అందుకే ఇప్పటికీ పిల్లలకి కాసిన పాలు పడితే పొట్ట మీద చేసి జీర్ణం వాతాపి జీర్ణం అంటారు. కాబట్టి ఇప్పుడు నేను అనుకోలేదురా, మరి తాగేశాను జీర్ణం అయిపోయి నీళ్లు అన్నారు. అమ్మ బాబోయ్ మీరు అలా అంటే ఎలాగండి, వదిలిపెట్టేయండి అన్నారు. ఒక్కటే మార్గం, తాగి జీర్ణం అవగా మిగిలిన నీళ్లు విడిచిపెట్టాలంటే మూత్రాశయంలోంచి విడిచిపెట్టాలి. కాబట్టి విడిచిపెడతాను కానీ ఉరే అది ఉప్పగా ఉంటుందన్నాడు. ఏదో ఒకటి విడిచిపెట్టాను అన్నారు. అగస్త్యుడి మూత్రం సముద్రం, అందుకే దానికి నిత్య స్నానం లేదు, పర్వదిన స్నానం ఒక్కటే. అందుకే సముద్రంలో రోజు స్నానం చేయరు, ఇప్పటికీ ఉప్పగానే ఉంటాయని. కాబట్టి అమ్మా అగస్త్యుడు ఇంత వాడున్నాడే, సముద్రాన్ని ఒకసారి ఆచమించేశాడు. నువ్వు ఇలా అన్నావో నా వంక పొట్టి చూపులా ఉంటుంది, కానీ అదేం చేసిందో తెలుసా అమ్మా? సంసార వింధ్యగిరి కుంఠన కేళిచుంచు, సంసారం అనేటటువంటి వింధ్య పర్వతాన్ని వచ్చేస్తుంది. 2 ఈ చూపు ఏం చేసిందో తెలుసా అమ్మా? మన్మధుణ్ణి కాల్చేశాడు, శివుణ్ణి ఎవరు మోహ పెట్టగలరనుకున్నారు, కానీ తల్లి నువ్వు ఇలా అన్నావంతే. ఇలా అనేటప్పటికీ ఇంతటి శివుడు ధైర్యాంబుదిం పశుపతే చులకీకరోతి, ఇంత సముద్రం లాంటి ధైర్యం ఉన్నటువంటి శివుడు కూడా అని చూస్తూ ఉండిపోయింది. నేను నువ్వేంటి ఇలా ఏం చూడలేదు ఆయన సోయగంగా, ఇలా కూర్చుని ఆయన పక్కన కూర్చుని ఉంటే ఇలా అన్నావు ఒకసారి అంతే. ఆయన ఇంతమంది చూస్తున్నారని కూడా లేకుండా నిన్ను అలా చూస్తూ ఉండిపోయాడు. పార్వతీ కళ్యాణం అయిపోయింది. అమ్మా చూపంత గొప్పదమ్మా. శివుడై తనలో తాను రమించేవాడిని బహిర్ముఖుణ్ణి చేసి మాకు తండ్రిగా దర్శనమిప్పించింది. సంసారం అనే వింధ్య పర్వతాన్ని వంచి భక్తుల్ని అనుగ్రహించి భక్తి గమ్యా చేస్తుంది, భక్తి మార్గంలో నడిపించి గమ్యం చేరుస్తుంది.
కాబట్టమ్మా ఆ చూపు నా మీద పడేటట్టుగా అనుగ్రహించమ్మా అన్నారు మూకశంకరులు. అంత గొప్ప తత్వం ఆ తల్లిది. ఆ తల్లి వేరు, ఆ తండ్రి వేరు కారు, ఇద్దరూ ఒక్కటే. అందుకే ఆఖరికి లలితా సహస్రనామ స్తోత్రంలో వచ్చేటటువంటి చిట్ట చివరి నామం శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. వాళ్ళిద్దరు కారు, ఒక్కటే. రెండులా కనపడతారు. కానీ నేను మీకు ఎప్పుడూ చెప్తున్నాను, శివుడే శక్తి, శక్తియే శివుడు. కాబట్టి ఇటువంటి మంగళాచరణంతో, ఇటువంటి మంచి మాటతో లలితా సహస్రనామ స్తోత్రం మీద నేను చెప్పాలనుకున్న ఉపన్యాస పరంపర ఈ మాటతో పూర్తయిపోయింది. మళ్ళీ అమ్మవారు ఏనాడు ఆదేశం ఇచ్చి నాన్న మళ్ళీ కొన్ని నామాలు చెప్పంటుందో అప్పుడు నేను మళ్ళీ కొన్ని నామాలని మీకు విజ్ఞాపన చేస్తాను. కాబట్టి ఇప్పటితో మనం అమ్మవారి అనుగ్రహానికి నోచుకోవడం. దానికి మీరు కంగారు పడిపోకండి గోపాలకృష్ణ గారు, కంగారు పడకండి. ఇప్పుడు ఒక్కటి ఆలోచించండి, నేను 47 రోజులేమో 47 రోజులుగా చెప్తున్నది ఏమిటి? కావలసింది అమ్మవారి అనుగ్రహం, కావలసింది అమ్మవారి అనుగ్రహం. మీరందరూ నా ఒక్కడి మాట విని నిన్నటి రోజున అంత క్రమశిక్షణతో కూర్చున్నారు. అంతకన్నా నాకు సత్కారం ఏమిటి? ఇంతమంది తల్లులకు నేను ఒక మంచి పూజ చేయించగలిగాను. వీళ్ళందరూ పసుపు కుంకాలతో పిల్లా పాపలతో ఉంటారు. అమ్మవారి అనుగ్రహం అందరికీ కలిగిందని నేను పొంగిపోయాను. ఇంతకన్నా నాకు తృప్తి ఏమిటి? ఇంకా నాకేం జరగాలి? ఏదైనా ఇంతకన్నా ఇంకా ఏదో జరగాలని కోరుకుంటే నాకన్నా మూఢుడు ప్రపంచంలో ఉంటాడా? ఉండడు. ఆయన అనుగ్రహం, ఆయన అనుగ్రహం, ఆయన అనుగ్రహం, ఈవిడ అనుగ్రహం అన్నీ బహుశः సభలో ఇవాళ ఇక్కడ ఇలా కనపడడం, ఇవాళ నువ్వు పూర్తి చెయ్యొచ్చు ఉపన్యాసం అని నాకు సంకేతం ఇచ్చినట్టు అనిపించింది ఈ వేదిక మీద కూర్చున్నాక. అందుకని ఇవాళ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అని పూర్తి చేశాను. అందున కాకతాళీయంగా శుక్రవారం కాబట్టి ఏమో ఇక్కడికొచ్చి కూర్చుని పైకి ఎక్కుతుంటే ఆ శివలింగం, పరమాచార్య, అమ్మవారు ఇన్ని మళ్ళీ ఇక్కడ ఉండవు ఇప్పుడు అనుకుని వచ్చాను. కానీ ఇన్ని కనపడడం